దివ్య ప్రియతమని కృపా విశేషం వలన దట్ ఈస్ హౌ ఇట్ వాజ్ అనే గ్రంథాన్ని చదువుకుంటూ ఉన్నాం. అవతార పురుషునికి అత్యంత సన్నిహితుడైన శిష్యుడు ఎరిచ్ జెస్సావాలా వ్రాసిన గ్రంథము. అవతారునితో ఆయన గడిపిన జీవితంలోంచి కొన్ని యథార్థ సంఘటనలను వివరిస్తూ ఉన్నటువంటి సందర్భం. ఈరోజు ఒక కొత్త చాప్టర్, బైదుల్. యూ హ్యావ్ హెర్డ్ మీ టాక్ అబౌట్ బైదుల్ మెనీ టైమ్స్ అబౌట్ హిస్ ఇన్క్విజిటివ్నెస్. ఎరిచ్ చెబుతూ ఉన్నారు. మెహరాజాద్ మండలి హాలిలో సమావేశమైనటువంటి ప్రేమికులందరినీ ఉద్దేశించి ప్రతిరోజు ఆ వచ్చినప్పుడల్లా మాట్లాడుతూ ఉండేవారు. ఆ సందర్భంలో చెప్పిన విషయాలే ఇవన్నీ పొందుపరచబడి మనకు ఈ గ్రంథ రూపంలో అందుబాటులోకి వచ్చాయి. ఎరిచ్ చెబుతూ ఉన్నారు. బైదుల్ గురించి అనేక పర్యాయాలు నేను మాట్లాడడం మీరు వినే ఉంటారు. ముఖ్యంగా ప్రతి విషయాన్ని తెలుసుకుందామనేటువంటి ఆసక్తి అతనికి ఉండేది. దాని గురించి అనేక కథలుగా నేను చెప్పాను ఇదివరకే. వీ కాల్ ఇట్ దాట్, సమ్ మైట్ గివ్ ఇట్ ఎనదర్ నేమ్. They might say that Baidul just could not refrain from sticking his nose in everyone else's business. నేను ప్రతి విషయంలోనూ అతనికి ఆసక్తి అంటాను. కొంతమంది మరొక రకంగా ప్రతి దానిలోనూ కూడా ఆ బొర పెడుతూ ఉంటాడు. అతనికి అవసరం ఉన్నా లేకపోయినా ప్రతివాడి పనులు దూరిపోతూ ఉంటాడు అని మరొకలాగా ఇతరులు చెప్పవచ్చుగాక అతనికి ఉన్నటువంటి ఆ గుణం గురించి. బట్ దిస్ వీక్నెస్ ఆఫ్ బైదుల్ served Baba well. అండ్ బాబా మేడ్ ఇట్ ఇంటూ ఎ స్ట్రెంగ్త్. బైదులకు ఉన్నటువంటి ఈ బలహీనతయే బాబా పనిలో ఎంతగానో ఉపయోగపడింది. ఈ బలహీనతను బలంగా వాడేసుకున్నాడు బాబా. అందుకే బాబా ఎప్పుడు అంటూ ఉంటారు, మన బలహీనతలను కూడా ఆయన పనికి పనిముట్లుగా వాడేసుకోగలడట. ఆయన అంత సమర్థుడు. సీ హౌ బాబా మేక్స్ యూజ్ ఆఫ్ అవర్ ట్రైట్స్, అవర్ నేచర్. మన గుణగణాలను, మన ప్రవృత్తిని తన పని కోసం బాబా ఎంత చాకచక్యంగా వాడుకుంటారో మీరు చూడొచ్చు. ఇఫ్ ఎ ట్రక్ డెలివర్డ్ సప్లైస్ టు మెహరాజాద్, విత్ ఇన్ మినిట్స్ బైదుల్ వుడ్ హావ్ ఫౌండ్ అవుట్ ఎవ్రీథింగ్ అబౌట్ ద డ్రైవర్, నాట్ ఓన్లీ అబౌట్ హిమ్ బట్ అబౌట్ హిజ్ ఫ్యామిలీ యాజ్ వెల్. ఎరిచ్ ఉదాహరణ చెప్తూ ఉన్నారు. అంటే బైదుల్ ప్రతి విషయము తెలుసుకోవాలి అని ఆసక్తి ఎంతగా ఉండేదో ఉదాహరణ. ఒక ట్రక్కు ఏవో సామాన్లు పట్టుకొని అహ్మద్ నగర్ నుంచి మెహరాజాద్ వచ్చింది. ఆ సామాన్లు వాడు 10 నిమిషాలు పావుగంటూ ఉంటాడు, దింపేస్తాడు. ఇదే మనకు తెలుసు. కానీ బైదుల్ని అడిగారు అనుకోండి, ఆ డ్రైవర్ పేరేమిటి, ఎక్కడి వాడు కుటుంబం ఏమిటి, ఇవన్నీ కూడా చెప్పేస్తాడు. అంటే ఈ 10 నిమిషాల్లోనే అన్ని విషయాలు తెలుసుకుంటాడు అతను. అది తేడా మనకి అతనికి. అండ్ దిస్ ప్రూవ్డ్ వెరీ యూజ్ఫుల్ ఫర్ బాబా. ఈ బైదులకున్న గుణం ఎంతగానో సహాయపడిందట బాబా పనికి. బికాజ్ ఇట్ వాజ్ జస్ట్ వాట్ వాజ్ నీడెడ్ ఫర్ ట్రాకింగ్ డౌన్ మస్తులను ఏరి తెచ్చేటువంటి పనికి ఇదిగో ఇలాంటి గుణమే అత్యవసరమై ఉంటుంది. మనం ఊరికే మూతి బిగించుకుని ఇలా ఉంటే ఏం పని అవ్వదు కదా. ప్రతి విషయాన్ని అందులో బుర్ర దూర్చి దాని గురించి వాకప్ చేస్తూ ఉంటేనే ఆ వివరాలు బయటకు వస్తాయి. బైదుల్ వాజ్ కింగ్ ఆఫ్ మస్. బాబా ఏమనేవారు అతన్ని? మస్తులకు రారాజు, సర్దార్ ఆఫ్ మస్ అనేవారు బాబా యాక్చువల్గా. బట్ వై వాజ్ హీ గివెన్ దిస్ టైటిల్? బాబా ఎందుకు ఈ బిరుదిచ్చారో వాడికి తెలుసా మీకు? బికాజ్ హీ హ్యాడ్ సమ్ మిస్టికల్ ఎఫినిటీ, సమ్ స్పెషల్ అకల్ట్ పవర్ టు ఫైండ్ మస్. ఎరిచ్ చెప్తున్నాడంటే అది ఊరికనే చెప్పిన మాట కాదు. ఆయన ఏమంటున్నాడు? అతనికి మనెవ్వరికీ అర్థం కానటువంటి గుప్తమైన శక్తులు బాబా ఇచ్చాడు అతనికి. అలా చూడగానే వీడు 3వ భూమికి మస్తు అని చెప్పేసేవాడు. వీడు పిచ్చాడు, వీడి మస్తు కదా, అలా అక్కడి నుంచి చూసి చెప్పేసేవాడు. అలా ఎలా చెప్పేసేవాడు? మనకెవరికి తెలియనటువంటి మానవాతీత శక్తులు అతనికి ఉండేవి. నో, ఇట్ వాజ్ హీజ్ ఇంక్విజిటివ్నెస్. మళ్ళీ నవ్వుతూ అంటున్నాడు. ఇవన్నీ అలా అనుకోవడం కంటే అతను సామర్థ్యం, అంటే ప్రతి విషయాన్ని బేరీజి వేసి అంచనా వేయగలిగిన సామర్థ్యం, దాని మీద దృష్టి కేంద్రీకరించి అలాగూ నైపుణ్యం సంపాదించాడు. హీజ్ ఆస్కింగ్ ఎవ్రీవన్ క్వశ్చన్స్ ఆల్ ద టైమ్. ఇలా వెళ్తున్నాడు అనుకోండి, దారిలో 10 మంది కనపడితే 10 మందిని అడిగేశాడు, ఏమంటే ఇక్కడ మస్తులు ఎవరైనా ఉన్నారా? మస్తు అంటే తెలియపోని పిచ్చి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మాచిపోయిన గుడ్డలు ఇలా ఉంటారే, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ప్రతివాడిని అన్ని ప్రశ్నలు అడిగి తీరతాడు అతను. Baidul would go out and would not feel shy about approaching anyone and asking anything. బయటికి వెళ్ళినప్పుడు మస్తుల గురించి వెతుకుతూ ఎవడిని ఏ విషయం అడగడానికైనా సరే
జంకడం కానీ మొహమాట పడ్డం కానీ అతను ఎరగడు. వీఆర్ నాట్ దట్ వే. మేము అలా చేయలేము. మేము దేర్ మైట్ బి సమ్ రెటిసెన్స్ ఆన్ అవర్ పార్ట్, ఎస్పెషల్లీ ఇఫ్ ది అదర్ పర్సన్ వాజ్ ఓల్డర్ ఆర్ వాజ్ సెయింట్లీ అండ్ డిజర్వ్డ్ రెస్పెక్ట్. ఎదుటి ఉన్నవాడు చాలా పెద్ద వయసు వాడు, లేక ఒక యోగి లాంటి వాడు, ఒక సాధువు లాంటి వాడు అంటే మేము ఇలాంటి ప్రశ్నలు అడిగేము. పోనీ ఆయన ఏం అడుగుతాం, ఇబ్బంది పెట్టకూడదు, మనం గౌరవించాలి కదా అనుకుంటాం నా బోటు వాడిని అయితే. బట్ బైదుల్ డిడ్ నాట్ కేర్ ఫర్ ఎనీ వన్. బట్ బైదుల్ విషయం ఎవడైనా సరే నాకనవసరం, అంతే అతని స్టైల్ అది. హీ వాజ్ ఎ క్రూడ్ సార్ట్ ఆఫ్ పర్సన్ ఇన్ దిస్ రెస్పెక్ట్. ఎవడిని ఏది అడగాలి అనేటువంటి విషయంలో చూస్తే మొరటుగానే ఉండేవాడు అతను. అతనికి సంబంధం లేదు, ఎవరినన్నా సరే ఏమన్నా సరే అడిగేటివే. హీ డిడ్ నాట్ కేర్ సో మచ్ ఫర్ సోషల్ కన్వెన్షన్స్. బాగోదేమో, ఏమనుకుంటాడో ఇలాగ మనం ఆలోచిస్తూ ఉంటాం. ఇవన్నీ మనకి చిన్నప్పటి నుంచి మనం ఈ పడికట్టు మాటలు అలవాటు, సంప్రదాయంలో బతికేం కాబట్టి. అతనికి ఏమీ లేవు ఇటువంటి సంప్రదాయాలు. హీ వాజ్ వెరీ డైరెక్ట్ అండ్ ఫోర్త్ రైట్. అతను డైరెక్ట్, ఏమన్నా అనుకుంటాడా, ఇవి ఇలాంటివి ఏమీ లేవు, అతనికి సూటిగా అడిగడమే. బట్ దిస్ స్టెమ్డ్ ఫ్రమ్ హీజ్ కన్విక్షన్ ఇన్ మేహర్ బాబా యాజ్ ది ఎంపరర్. మరి ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అతనికి ఈ గుణం అంటే? బాబా మీద ఉన్న విశ్వాసం. ఏమిటా విశ్వాసము? ఆయన చక్రవర్తి అనేటువంటి విశ్వాసము నుండి ఈ తెగువ, దేన్ని పట్టించుకోకుండా ఉండేటువంటి గుణం, దాని నుంచి వచ్చింది ఇతనికి. సిన్స్ బాబా వాజ్ ది ఎంపరర్ అండ్ హీ వాజ్ క్యారింగ్ అవుట్ బాబాస్ ఆర్డర్, వై షుడ్ హీ వర్రీ ఆర్ కేర్ ఫర్ ఎనీవన్ ఎల్స్. అతని విశ్వాసం ఇదట, చక్రవర్తి పని మీద నేను వెళ్తున్నాను, ఈ అవతలోడు ఎవడైతే నాకేంటి, ఇది ఒక్కటే అతను అనుకునేవాడు. ఎవడైనా అవ్వచ్చు కాక నాకు అనవసరం. ఆల్ అదర్ వర్ వ్యాసల్స్ బిఫోర్ బాబా. ఎవడైనా సరే వాడు సామంతుడే నా ప్రభువు ముందు, ఆయనకి దాసోహం అనవలసిందే అనుకునేవాటి. దిస్ వాజ్ బైదుల్స్ యాటిట్యూడ్. ఇది బైదుల్ యొక్క ప్రవర్తనావళికి మూలమన్నమాట. అండ్ ఇట్ వాజ్ దీస్ విచ్ పర్మిటెడ్ హిమ్ టు హ్యావ్ నో క్వామ్ అబౌట్ ఆర్డరింగ్ మస్ట్ టు కమ్ అవుట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది నైట్ బికాస్ బాబా వాంటెడ్ టు సీ దెమ్. అంచేత ఇతను బిడియపడ్డం, మొహమాట పడ్డం, సంకోచించడం ఇవి లేవు. అర్ధరాత్రి నాకు మస్తు కావాలంటే 5 నిమిషాలు టైం ఇవి బాబా అని వాడు వెళ్ళిపోయేవాడు. వాడు ఎక్కడో పడుకుని ఉంటే వాళ్ళేమి పద బయలుదేరి అంటే ఇంక ఈ ఆలోచించడం కానీ ఎదటివాడి కష్టం గురించి ఇవన్నీ నాకు అనవసరం, నా ప్రభు అడిగాడు ఆయన అంతే. అతనికి తన ప్రియతముడి మీద ఉన్న విశ్వాసము ఈ గుణాలన్నిటినీ అతనికి కలిగజేసింది. యు నో దట్ స్టోరీ, డోంట్ యూ, about the time we were traveling and Baba wanted to contact a must late at night. ఆ కథ విన్నారా లేదా మీరు? అర్ధరాత్రి బాబా ఒక మస్తుని కలాలన్నాడు, నీకెందుకు నేను తెచ్చేస్తానన్నాడు, వీడు వెళ్ళిపోయాడు. ఐ థింక్ ఇట్ మే హ్యావ్ బీన్ ప్రింటెడ్ సమ్వేర్. అది ఇప్పటికీ కథల్లో ప్రింట్ అయి ఉంటుంది ఆ కథ. ఎనీవే, దిస్ యాటిట్యూడ్ ఆఫ్ బైదుల్ సర్వ్డ్ బాబా వెరీ వెల్ అండ్ many occasions. ఇదిగో మనమందరం అతనికి బలహీనతగా చూస్తున్నాం, కానీ అదే అతనికి పెద్ద బలంగా బాబా పనికి ఉపయోగించుకున్నాడు ఆయన. ఐ హ్యావ్ టోల్డ్ యూ బిఫోర్ అబౌట్ బైదుల్స్ ఇంక్విజిటివ్నెస్ అండ్ హిస్ మస్ట్ హంటింగ్. చాలాసార్లు ఆ మస్తుల్ని ఎలా వేటాడి తెచ్చేవాడు, ఇవన్నీ అతనికి ఉన్న ఆసక్తి, ఇవన్నీ చెప్పాను నేను. వాట్ ఐ వాంట్ టు బ్రింగ్ హోమ్ టు యూ టుడే ఈజ్ దట్ బైదుల్ ఆల్సో కుడ్ బి క్వైట్ ఎన్ ఇంపోజింగ్ ఫిగర్ వెన్ హీ వాంటెడ్ టు బి. ఇతన్ని ఏదో మీరు పిచ్చోళ్లతో కలిసే పిచ్చోళ్లాగా అనుకుంటూ ఉంటారేమో, సందర్భం వస్తే మంచి గంభీరంగా చాలా సీరియస్గా ఉండగలడు బైదుల్ కూడా. హీ వాజ్ ఎ బిగ్ మ్యాన్. అందరిలోకి కొంచెం బలంగా, మంచి ఎత్తుగా, చాలా పెద్ద ఆకారమే బైదుల్కి. అని హీ హెల్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ సచ్ ఎ వే. అతను కూడా నడిచేటప్పుడు ఎవరైనా అని నలుగురు ఆయన కేసు చూసేలాగా హుందాగా ఉండేవాడు అతను. హిజ్ మేనర్ వాజ్ సచ్. అందరూ అతను చూడగానే ఒక గౌరవం అతని మీద కలగవలసిందే. దట్ యూ మే కాల్ ఇట్ రేగల్. అతను రాజసం ఉట్టిపడుతూ ఉండేరా అనేలాగా ఉండేవాడు, ఇలా చూస్తూ నడిచేవాడు అనమాట. రియలీ హీ వాజ్ అన్ ఇంపోజింగ్ పర్సనాలిటీ. అందరూ కూడా అతన్ని నిర్లక్ష్యం చేసి ముందు గడిపోలేరు. అతను ఎదురుగా నిలబడితే ఇలా చూసి వెళ్ళవలసిందే. అది ఇంపోజింగ్ పర్సనాలిటీ అంటే అందరి దృష్టిని ఆకర్షించగలిగిన వాడు అతను. హిజ్ క్లోజ్ మైట్ హ్యావ్ బీన్ షాబీ. ఇది బట్టలు ఇప్పుడు మురికితోటే ఉండేవి, మళ్ళీ శుభ్రమైన బట్టలు వేసుకుంటాడు అనుకుంటున్నారేమో, అవేం లేరు. ఈ మస్తుల కోసం తిరిగి ప్యాచీలతోటే ఉండేవి. అండ్ హిజ్ మేనర్ టూ డైరెక్ట్. అలాగే అతను మాట్లాడిన సూట్గా మాట్లాడేస్తాడు, ఎదటోడు ఏమనుకుంటున్నాడు, నిర్మోహమాటం, బోళ. బట్ హీ డిడ్ హ్యావ్ దిస్ ఆరా అబౌట్ హిమ్, దిస్ ఇన్నేట్ డిగ్నిటీ. అంతర్గతమైన ఒక మర్యాద అతను చూడగానే అందరికీ
కలిగేది. ఆన్ టాప్ ఆఫ్ ఆల్ దీస్ బైదుల్ వాజ్ ఎ సింపుల్ మ్యాన్. చాలా నిరాడంబరమైన వ్యక్తి. ఐ డోంట్ మీన్ ఫీబుల్ ఇన్ ఇంటెలెక్ట్ ఆర్ ఎనీథింగ్ ఆఫ్ దట్ సార్ట్. అంటే ఏమీ బుర్రలేనివాడు అని అమాయకుడని నేను చెప్పడం కాదు సుమన్. ఐ మీన్ హీ వాజ్ వితౌట్ ప్రిటెన్స్. నటన అనేది 0.01% కూడా లేనివాడు. ఇది బాబాకి ఇష్టమైనటువంటి లక్షణం. మండలి వాళ్ళందరూ ఇదే లక్షణం మనకి ఎవడిని చూసినా కనపడుతూ ఉంటుంది. నటన వాళ్ళకి తెలియదు. అందరూ మెచ్చుకునేలా మర్యాదగా ఉండడం, ఎవడు బాగున్నారా అని పలకరించడం, రెండు అని కూర్చోవడం, ఏముండవు. ఇలాంటివి ఏవి మన సర్టిఫికేట్ల కోసం పాకులాడడం అనేటువంటిది ఉండదు. అందులో బైదుల్ కూడా అంతే, నటన ఎరగినవాడు. యూ మే హ్యావ్ హర్డ్ మీ టెల్ యూ అబౌట్ హిస్ పోయిట్రీ. ఇతను కొన్ని పద్యాలు కూడా రాసేవాడు. అండ్ హౌ బాబా వన్స్ కాంప్లిమెంటెడ్ హిమ్ ఆన్ సంథింగ్ హీ రోట్. ఒకసారి బాబా చాలా పొగిడేవాడు. అబ్బా ఏమి రాసేవరా నువ్వు, నీ ముందు వీళ్ళందరూ బలాదూరు, అద్భుతం అని బాబా పొగిడారు కూడా అతను రాసినటువంటి పద్యాలు. అండ్ హౌ బాబా వన్స్ కాంప్లిమెంటెడ్ హిమ్ అండ్ హౌ ఎవర్ సిన్స్ దెన్ హీ గాట్ ఇట్ ఇన్ హిజ్ హెడ్ దట్ హి వాజ్ ఎ గ్రేట్ పోయిట్. అప్పటి నుంచి అతను అనుకున్న, అమ్మ మన మామూలు వాళ్ళం కానీ మన రచనలు వేస్ట్ చేయకూడదు, చాలా పెద్ద కవిని అనమాట అతను అనుకునేలాగూ బాబా చేస్తూ ఉండేవారు. దట్ ఈస్ హౌ ఈ గాట్ హిజ్ నేమ్ ఆగా బైదుల్. ఆగా బైదుల్ అంటే మహాకవి బైదుల్ అని ఏదో అర్థమట. ఆ పేరు ఇతనికి పెట్టారు, బైదుల్ అనేటువంటి పేరు. అలా అతని పద్యాలను చూసి ఇతనికి ఈ పేరు, ఈ నిక్ నేమ్ వచ్చింది. బట్ దిస్ ఈజ్ ఎ డిఫరెంట్ స్టోరీ. ఆ కథలోకి వెళ్ళలేదు. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది వేరే కథ. ఇఫ్ యు వాంట్ ఐ విల్ టెల్ యూ ఇట్ లేటర్. అది తర్వాత చెప్తాను మీకు ఆ కథ, ఆ పేరు అతనికి ఎలా వచ్చిందో అదంతా. వన్ డే బైదుల్ పిక్డ్ అప్ ఏ బుక్ అండ్ మెడిసిన్. ఒకరోజు బైదుల్ చేత్తో ఏదో పుస్తకం పట్టుకుని వచ్చాడు. అది చికిత్సకు సంబంధించిన పుస్తకం. ఆ పుస్తకం మీద ఉన్నది. ఇట్ వాజ్ వన్ ఆఫ్ దోస్ బుక్స్ దట్ పీపుల్ సెల్ ఆన్ ద స్ట్రీట్. రోడ్ల మీద, ప్లాట్ఫామ్ మీద చేపలు వేసుకుని పుస్తకాలు అమ్ముతూ ఉంటారు కదా, అలా అమ్మేటువంటి పుస్తకం అనమాట అది. యూ మస్ట్ హవ్ సీన్, మీరు కూడా చూసే ఉంటారు అలాంటివి అంటున్నాడు ఎరిచ్. దే సీట్ ఆన్ ద పేవ్మెంట్ విత్ బుక్స్ స్ప్రెడ్ అవుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. బుక్స్ అబౌట్ హౌ టు క్యూర్ ఎవ్రీ నోన్ డిసీజ్. నీకు ఏ జబ్బు ఉన్నా అది తగ్గిపోద్ది, ఇదిగో ఈ పుస్తకం చదువు అని దాని మీద రాసి ఉంటాయి. హౌ టు లివ్ ఫర్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్. నువ్వు 500 ఏళ్ళు బతకాలని ఉందా అని ఉంటుంది దాని మీద, పుస్తకం మీద. అంటే ఆ పుస్తకంలో చదివిని చేసేస్తే నువ్వు 500 ఏళ్ళు బతికేస్తావు అన్నట్టుగా. అండ్ హౌ టు ఎన్ష్యూర్ దట్ యూ విల్ హ్యావ్ ఓన్లీ మేల్ చిల్డ్రన్. మగ పిల్లలే కావాలా, అయితే ఈ పుస్తకం చదువు. దాని మీద అలాంటివన్నీ ఆ పుస్తకాలు ఉంటుంది. దోస్ సార్ట్స్ ఆఫ్ బుక్, అలాంటి పుస్తకమే ఇది కూడా. దే కాస్ట్ ఓన్లీ ఎ ఫ్యూ రూపీస్ అండ్ బ్యాక్ దెన్ ప్రోబబ్లీ 1 అనా. ఆ రోజుల్లో 1 అనాకి ఈ పుస్తకం వచ్చేది, ఆ రోజు నేను చెప్పే రోజుల్లో. ఎనీవే సమ్ హౌ సమ్వేర్ బైదుల్ గాట్ హోల్డ్ ఆఫ్ సచ్ ఎ బుక్ ఇన్ ఉర్దూ on how to make your own medicine to cure anything and everything, and read it through and began practicing. అందులో ఏముందనమాట, ఏ జబ్బు అయినా సరే, ఎవరికైనా సరే నువ్వు మందు తయారు చేసి నువ్వు చికిత్స చేసేయచ్చు అని ఉర్దూలో రాసిన పుస్తకం 1 అనాకి కొన్నాయి. ఇక దాన్ని కొనమేమిటి, రోజు ఈ నూరడం మొదలెట్టి అందులో ఏమేం చెప్పాడో అవన్నీ అతను ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాడు. అఫ్ కోర్స్ ద రెస్ట్ ఆఫ్ అస్ డిడ్ నాట్ మైండ్. మేము ఎన్ని చూసేవాళ్ళం సరే, కానీ వాడు గొడవేరు, వాడు పడుతున్నాడు, మనకెందుకు, మేమేం పట్టించుకునే వాళ్ళం కాదు. వీ వర్ యూజ్డ్ టు సచ్ క్రాక్ పాట్ డాక్టర్స్. ఆ రోజుల్లో చాలా మంది ఉండేవారు మా దగ్గర, ఇలాంటి వైద్యాలు చేసి, నాటు వైద్యాలు చేసిన వాళ్ళు చాలా మంది ఉండేవారు. At different times, it seems we had so many of the mandali practicing their own versions of homeopathy, naturopathy, biochemistry and this and that. మా మండలిలో రకరకాల వైద్యాలు వచ్చిన వాళ్ళు ఉండేవారు. ఒకడు హోమియోపతి అన్నాడు, ఒకడేమో ఏదో నేచురోపతి, ఒకడు బయోకెమిస్ట్రీ అనేవాడు, ఏదో రకరకాలు ఉండేవి. వీ డిడ్ నాట్ మైండ్, మేమేమి పట్టించుకునే వాళ్ళం. కానీ ఎవడు కూడా వాడు పడుతున్నాడు కదా. వాట్ హార్మ్ డిడ్ ఇట్ డూ, దానివల్ల ఎవరికి హాని. అండ్ ఇట్ మేడ్ దెమ్ ఫీల్ గుడ్. వాళ్ళు చాలా సంతోషపడుతూ, వాడు తగ్గిపోయింది తెలిసే, వాడికి మన కాలనీపు వచ్చిందని నేను తగ్గించేసాను నిన్న అని ఇలా చెబుతూ ఉండేవారు. పోలే వాడు సంతోషిస్తున్నాడు కదా, పోలే మంచిదే అనుకునేవాళ్ళం మేము. అండ్ దెన్ వర్ హెల్పింగ్ అదర్స్. అది కాకుండా ఇతరులకు సాయం చేయడానికి కదా వీళ్ళు చేసేది, పోన్లే ఏదో అనుకునేవాళ్ళం. అండ్ బాబా వుడ్ ఈవెన్ ఎంకరేజ్ సచ్ హెయిర్ బ్రైడెడ్. బాబా ఇలాంటి అబ్బో డాక్టర్ అయిపోయాడు, మీట్ డాక్టర్ బైదుల్ ఇలా అనేవారు బాబా. వాళ్ళు హుషారు చేస్తూ ఉండేవారు అనమాట. In early years, if anyone got bitten by a scorpion, Baba told them to go to Homi, Gustaji's older brother. Gustaji అన్నగారు హోమి అని ఉండేవాడు. ఎవరికైనా తేలు కుడితే బాబా ఆశ్రమంలో హోమి గడి దగ్గరికి వెళ్ళండి అని బాబా పంపించేవారు అక్కడికి.
who supposedly knew a mantra that would effectively counteract the pain. ఆ మంత్రం వేసేయంటే వెంటనే నొప్పి తగ్గిపోద్దని చెప్పుకునేవారు అందరూ కూడా. అని చెప్పి వాడి దగ్గరికి వెళ్ళండి అనేవారు బాబా. ఇట్ నెవర్ సీమ్ టు. కానీ నన్ను అడిగితే అది వాడికి ఎవరికి పనిచేసినట్టయితే నేను చెప్పలేనంటున్నాడు రిచ్. బట్ అట్లీస్ట్ హోమ్ ఈ ఫెల్ట్ హ్యాపీ. వాడు మాత్రం చాలా సంతోషపడు. మనం తేలికుంటుంది వాడు తగ్గిపోయింది అనేవాడు, సంతోషించేవాడు. బాబా కూడా ఓ శవాష్ అనేవాడు. ఇలా మీకు హోమీ తేలికర గుర్తుందండి? బాబా ఒకసారి ఇలా మందులు వేసి అందరికి మంత్రాలు వేసేవాడు. ఒకనాడు వాడికి కుట్టేటప్పుడు వాడికి మంత్రం ఎలా వేసుకుంటాడు? తగ్గకపోతే బాబా 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 అన్నాడు. తగ్గలే. ఈ లాభం లేదు, నేనేం సాయం చేయట్లేదు అనుకున్నాడు. వెంటనే సాయిబాబా 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 అన్నాడు. తగ్గలే. ఉపాసని అన్నాడు. నారాయణ మహారాజ్ అన్నాడు. తాజుద్దీన్ బాబా తెల్లవార్లు మొత్తాన్ని తెల్లారిపోయింది. సరే బాబా పిలిచారు వీడిని. ఏమిటి అలా ఉన్నావు ఏమిటంటే రాత్రి ఇలాగైంది అన్నాడు. నువ్వు నాకు సాయం చేయలేదు, నేను పిలిచాను కూడా, నువ్వేమో దెబ్బ కొట్టేసావు, నాకు చాలాసేపు నీ నామం చేశానంటే అప్పుడు బాబా చెప్పారు, తెల్లవారులు 5 సద్గురువులతో మీటింగ్లో ఉన్నాను, నువ్వు పిలవగానే సాయిబాబా అన్నాడు. ఏమోరా బాబు నిన్నే పిలుస్తున్నాడు వెళ్ళన్నాడు. సరే లేచేని నేను వద్దామని ఇంతలో పేరు మార్చేసి, ఓహో మన్న కాదనమాట పిలుచుంటా, సాయిబాబా నిన్నే అన్నాను. ఆయన లేచి చదువుకుని వద్దాం అనుకుంటులోకి మళ్ళీ పేరు మార్చేసి, సో నీకు నొప్పి తగ్గలేదు, మా కాళ్ళు వీటికి తప్పలేదు, లేవుతున్నాం కూర్చుంటాం ఇంతే. అతని దగ్గరికి బాబా పంపిస్తూ ఉండేవారు. సో ఇట్ వాజ్ దట్ బైదుల్ బిగాన్ ప్రాక్టీసింగ్ హిజ్ ఓన్ వెర్షన్ ఆఫ్ మెడిసిన్. ఈ రకంగా బైదుల్ తనకి ఒక ప్రత్యేకమైన చికిత్సా విధానాన్ని ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. యాజ్ ఐ సెడ్, వీ డిడ్ నాట్ మైండ్, బట్ దట్ ఈజ్ నాట్ కంప్లీట్లీ ట్రూ. మేమేమి పోన్లే అనుకున్నాం, కానీ పూర్తిగా అది నిజం కాదు సుమండి. దేర్ వర్ దోస్ హూ డిడ్ మైండ్, కానీ పట్టించుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు మాలో. అండ్ హూ వర్ దే బట్ ద రియల్ డాక్టర్స్. ఆ పట్టించుకునే వాళ్ళు ఎవరు? నిజంగా డాక్టర్లు మరి మాలో మండలిలో కొంతమంది ఉన్నారు కదా, వాడు పట్టించుకునేవారు. నీలు అండ్ డాంకెన్, డాక్టర్ నీలు, డాక్టర్ విలియం డాంకెన్, వీళ్ళిద్దరు. దే యూజ్ టు గెట్ వైల్డ్ ఎవ్రీ టైమ్ దే హెర్డ్ అ బైదుల్ అటెంప్టింగ్ టు ట్రీట్ ఎనీవన్ విత్ హిస్ క్రాక్ పాట్ మెడిసిన్. వాడికి ఎవరికో కడుపు నొప్పి వచ్చేస్తే ఈ బైదులు వెళ్ళి మందు వేసాడని చెప్పగానే వీళ్ళిద్దరికీ తెలిసి, కొంప ముంచేస్తారా బాబు, ఎందుకు వేసుకుంటున్నారు ఇలాంటి వైద్యాలన్నీ, చాలా ప్రమాణం అయిపోద్దని కోప్పడేవారు వాళ్ళిద్దరు. బాబా హెల్డ్ దెమ్ రెస్పాన్సిబుల్ ఫర్ సీయింగ్ దట్ ఆల్ ద మంత్లీ స్టేడ్ ఇన్ గుడ్ హెల్త్. ఎవడో నాకు తలనొప్పి పనిగానే పిల్లని నిలువుగాని ఇలాగా అనేవారు బాబా. వీడిని చూసేవా నువ్వు? నిలిచేవారు అలాగే బాబా. డాంకిన్ని నీళ్ళుని చెడమడ ఆ డాంకిన్ని అయితే అలా బార్బర్, నువ్వు అలా మంగళోడు ఉద్యోగం పోవాల్సింది, నీకు డాక్టర్ ఎవడిచ్చాడు, నీకు పట్టా ఎవడిచ్చాడు అనేవారు బాబా. యు ఆర్ ఏ బార్బర్, ఏ బెటర్ బార్బర్, యు ఆర్ నాట్ ఫిట్ టు బి డాక్టర్, హూ గేవ్ యూ ది సర్టిఫికేట్. మందలించడం వచ్చేటప్పటికి అంతలాగా మందలించేవారు. అంచేత వీళ్ళు పరిగెత్తుకొచ్చి మంది వేసుకున్నావు, నీకు ఎందుకు వేసుకున్నావురా బాబు, మేము ఆయనకి సమాధానం చెప్పుకోవాలి, ఇలాంటి ప్రమాదం పని చేయకండి అని వాళ్ళు కోప్పడేవారు వాళ్ళు. అండ్ దే టుక్ దేర్ డ్యూటీస్ వెరీ సీరియస్లీ. వీళ్ళిద్దరూ కూడా ఆషామాషి మనుషులు కాదు, నీలు కానీ డాక్టర్ డాంకిన్ కానీ. యూ మే హ్యావ్ హెర్డ్ హౌ ఇన్ 1969 దర్శన్ డాంకిన్ saw to it that the Westerners who came for a big darshan in Pune should stay healthy. బాబా శరీరం వదిలిపెట్టిన తర్వాత ఏప్రిల్ మేల్లో గురుప్రసాద్లో చాలా పెద్ద దర్శనం ఏర్పాటు చేశారు కదా, దానికోసం అనేక మంది పాశ్చాత్యులు కూడా వచ్చారు. వాళ్ళ ఏర్పాట్లు డాంకిన్కి అప్పచెప్పారు. సో వీళ్ళందరూ వసతి సదుపాయం చాలా ఆరోగ్యంగా ఉన్నట్టుగా ఆయన చూడాలన్నమాట. అండ్ హిజ్ ఓన్ హీ వుడ్ ఇన్స్పెక్ట్ ద కిచెన్స్ ఆర్ హోటల్స్ వేర్ ది వెస్టర్నర్స్ వుడ్ బి స్టేయింగ్ టు మేక్ షూర్ దట్ ప్రాపర్ శానిటరీ ప్రొసీజర్స్ వర్ ఫాలోడ్. అంచేది తెల్లవాళ్ళందరూ హోటల్లో పెట్టారు. ఆ హోటల్ లిస్టు పట్టుకొని ప్రతి హోటల్కి వెళ్ళి కిచెన్కి వెళ్ళి చూసేవాడు, అసలు వీళ్ళు ఎలా ఉంది, శుభ్రంగా ఉన్నాయా, వీళ్ళకి ఏమైనా మురికి బట్టి ఉన్నాయా, బూజులు ఉన్నాయా, ఎలా వండుతున్నారు, ఇవన్నీ ఇన్స్పెక్ట్ చేసేవాట. డాన్ టుక్ దిస్ డ్యూటీ సో సీరియస్లీ that he cleaned the latrines of the hotels himself to make sure they were done properly. ఆఖరికి వాళ్ళు ఏ రూములైతే వాళ్ళకి ఎలా చేశారో ఈ టాయిలెట్లు అతనే యాసిడ్లు ఇవన్నీ బ్రష్లు పట్టుకెళ్ళి అతనే కడిగే పెట్టేవాళ్ళు. ఎందుకని సరిగ్గా చేయకపోతే వీడికి ఎవరికైనా జబ్బు వస్తే నేను జవాబుదారి. పీపుల్ వుడ్ కమ్ హియర్ అండ్ థింక్ డాన్ వాజ్ ఎ సర్వెంట్. ఆ హోటల్ వాళ్ళు అనుకున్నారు ఈ ట్రస్ట్ వాళ్ళకి పనివాడు అనమాట, మళ్ళీ భలేగా ఉన్నాడు రా, పెద్దోళ్ళలాగా ఉన్నాడు, కానీ పనివాడు అనమాట, వీడంతా ఈ టాయిలెట్లు శుభ్రం చెప్తున్నాడు, వీడు ఏ పాకి పని చేసేవాడు అనుకునేవారు. నెవర్ రియలైజింగ్ దట్ హీ వాజ్ వన్ ఆఫ్ ది బాబాస్ క్లోజ్ వన్ అండ్ ఏ బ్రిటిష్ జెంటిల్మెన్ అండ్ ఆర్థోపెడిక్ సర్జన్. బాబాకు అత్యంత సన్నిహితులైన శిష్యవర్గములో ఒకడు అని వాళ్ళకి తెలియదు పాపం.
ఇతను బ్రిటిష్కి చెందినటువంటి ఒక పౌరుడు, అది కూడా తెలియదు. ఆర్థోపెడిక్ సర్జన్ అన్న విషయం అసలు తెలియకపోయి ఉండొచ్చు. కానీ ఇతను ఆ బకెట్ పట్టుకొని, ఆ యాసెట్లు పట్టుకొని, ఈ బ్రష్లు పట్టుకొని ఈ హోటల్లో అన్నీ తిరిగి కడుగుతూ ఉండేవాటి. అంటే ఎంత సీరియస్గా వాళ్ళ డ్యూటీని వాళ్ళు చేసేవారనేది ఎరిచ్ చెప్తూ ఉన్నాడు. దట్ వాజ్ హీజ్ వే. డాంకిన్ స్టైల్ అలాగే ఉంది. అంటే చెప్పడం ఏదోటి కానివద్దు, ఇలాంటి లేదు, కానివ్వడం లేదు, తను చేయడం తప్పితే వదిలేడు దేన్ని కూడా. అంత నిశితముగా చూసేవాడు. హీ వుడ్ నెవర్ పుష్ హిమ్సెల్ఫ్ ఫార్వర్డ్. అతను ఎప్పుడూ కూడా ముందు తయారైపోయాడట. ఇప్పుడు ఇలా వచ్చామనుకోండి, ముందుకు వచ్చేసి మైక్ పట్టుకొని చెప్పేయడం, అందరికీ జై బాబా, అందరూ బాగున్నారా, ఇలా ఎప్పుడూ కూడా అతను ముందుకు చొచ్చుకొని వచ్చి నలుగురిలో కనపడాలి అనే ప్రయత్నం ఎప్పుడూ చేయడు. హీ వుడ్ ఆల్వేస్ బీ ఇన్ ద బ్యాక్గ్రౌండ్, సీయింగ్ టు ఎవ్రీథింగ్ హిమ్సెల్ఫ్. అతను ఎప్పుడూ స్టేజ్ కిందే ఎవరికి కనపడకుండా ఉంటాడు, కానీ ప్రతి చిన్న విషయాన్ని నిశితముగా గమనిస్తూ ఉంటాడు. వాట్ ఎ జెమ్ హీ వాజ్. ఆణి ముత్యం. ఇట్ ఈస్ టూ బ్యాడ్ యూ డిడ్ నాట్ గెట్ టు మీట్ హిమ్. అక్కడున్న పాశ్చాత్యులు, బహుశా పాశ్చాత్యులు ఉన్నారు, అయ్యో మీరందరూ ఎవడు కూడా అతను చూడలేదే, చూసుంటే ఎంత బాగుండును, మీరు ఎంత మిస్ అయిపోయారో అతన్ని చూడకపోవడం వల్ల. దెన్ యూ వుడ్ నో వాట్ రియల్ సర్వీస్ వాజ్ లైక్. అసలు నిజమైనటువంటి సేవ అంటే ఏమిటో అతను చూస్తే మీకు అర్థమై ఉండేది. ఇలా బ్యానర్లో కట్టుకొని ఇంత దేవుడు బొమ్మ, దానినే పెద్ద పెద్ద మిగిలిన వాడు బొమ్మలు వేసుకొని మనం చేస్తూ ఉంటాం సేవ పేరు మీద. సో నిజమైన సేవ అంటే ఏమిటో అలాంటి వాడిని చూస్తే మీకు తెలిసి ఉండేది. బట్ గెట్ బ్యాక్ టు అవర్ స్టోరీ. సో మన కథలోకి మళ్ళీ వచ్చేద్దాం. డాన్ అండ్ నీలు టుక్ దేర్ డ్యూటీస్ వెరీ సీరియస్లీ. ఇద్దరు డాక్టర్లు, నీలు, డాన్కెన్, వీళ్ళిద్దరూ చాలా సీరియస్గా ఉండేవారు వాళ్ళ డ్యూటీ విషయంలో. అండ్ దే వర్ నాట్ అమ్యూజ్డ్ ఆర్ అప్రిషియేటివ్ ఆఫ్ బైదుల్స్ ఎఫర్ట్ టు డిస్పెన్స్ హిజ్ ఓన్ బ్రాండ్ ఆఫ్ మెడిసిన్. అంచేత వాళ్ళు రాగానే, బాబు ఈవేళ ఎవరు వైద్యం చేయించుకున్నారు వాడి దగ్గర, వీళ్ళు భయపడుతూ ఉండేవారు. ఈవేళ ఏం మింగారు, ఎవడైనా మింగాడా ఏమిటి. ఎందుకంటే మాకందరికీ సరదా నవ్వే, కానీ వీళ్ళకి మాత్రం ప్రాణం మీదకి వచ్చాయి. ఎందుకని అది ఏమైనా ప్రమాణం చేస్తుందేమో అని వీళ్ళకి భయం. నౌ వీ వర్ స్టేయింగ్ ఇన్ సతారా. దిస్ వాజ్ ప్రోబబ్లీ ఇన్ ద 1940s. ఇది 1940లో అనుకుంటాను జరిగిన విషయం. ఆ రోజుల్లో మేము సతారాలో మకాం ఉంటూ ఉన్నాం. ఐ డు నాట్ రిమెంబర్ ఎనీమోర్. అంటే ఇంతకంటే డీటెయిల్స్ నాకు మరి జ్ఞాపకం లేదు సుమా. అండ్ బైదుల్ వాజ్ విత్ అస్. అప్పుడు బాబాతో పాటు ఉన్న మండలిలో బైదుల్ కూడా ఉన్నాడు. నౌ వేరెవర్ బైదుల్ వాజ్ విత్ అస్ అండ్ వాజ్ నాట్ అవుట్ రికానైటరింగ్ ఫర్ మస్, బాబా వుడ్ అసైన్ హిమ్ గాడ్ డ్యూటీ. మాతోటి ఉన్నప్పుడు అతను ప్రత్యేకంగా మస్తులు వేటకు పంపించినప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు డ్యూటీ చేయరా బాబు అనేవారు బాబా. ఇది గార్డ్ డ్యూటీ, కాపలా. ఆ బాబా ఉన్న బంగళాకి కాపలా కాయాలి. ఇన్ సతారా వీ స్టేడ్ ఇన్ ఏ లవ్లీ ప్రాపర్టీ ఓన్ బై ఎన్ అరిస్టోక్రాటిక్ పార్సీ లేడీ. ఒక రాజవంశానికి చెందినటువంటి ఒక పార్సీ, ఒక స్త్రీ, బాబా ప్రేమికురాలే అనుకున్నాం. ఆవిడ ప్రాపర్టీ అనమాట. అది పెద్ద బంగళా, అద్భుతమైనటువంటి ఆవరణ, అందులో మేము మకా ఉండేవాళ్ళం. ఇట్ వాజ్ ఏ హ్యూజ్ ప్రాపర్టీ విత్ ఎ బిగ్ బంగ్లో అండ్ గార్డెన్ అండ్ ఎ గెస్ట్ హౌస్ సమ్ డిస్టెన్స్ అవే ఆన్ ద ప్రాపర్టీ అండ్ షీ రెంటెడ్ దిస్ గెస్ట్ హౌస్ టు అస్. పెద్ద అంతఃపురంలాగా ఉండేది, ఉద్యానవనం ఉండేది, పెద్ద గెస్ట్ హౌస్ కూడా ఉండేది. ఆ గెస్ట్ హౌస్ మేము అద్దెకి తీసుకొని ఉంటూ ఉన్నాం. దట్ ఈస్ వేర్ బాబా అండ్ ది విమెన్ స్టేట్. ఇట్ వాజ్ కాల్డ్ గ్రాఫ్టన్. ఈ బంగ్లా పేరు గ్రాఫ్టన్. ఇప్పటికీ ఉందనుకుంటానండి అది సతారాలో. సో అందులో బాబా స్త్రీ మండలి మకా ఉండేవారు. పురుష మండలి 1-2 కిలోమీటర్ల దూరంలో మరొక బంగ్లాలో ఉండేవారు. ద మెన్ మండలి స్టేడ్ మేబీ ఏ థర్డ్ మైల్ అవే ఎట్ రోజ్వుడ్. దాని పేరు రోజ్వుడ్ బంగ్లా. అక్కడ పురుష మండలి ఉండేవారు. అండ్ బైదుల్ వుడ్ సిట్ ఎట్ ది గేట్ టు ద ప్రాపర్టీ బై ద రోడ్ సైడ్ టు సీ దట్ నో వన్ ఎంటర్డ్ అండ్ డిస్టర్బ్డ్ బాబా. ఒక రోడ్డుకి పక్కగా ఈ భవనం ఉండేది. ఆ గేటు దగ్గరే రోడ్డు పక్కన చిన్న కుర్చీలాంటివి తీసుకొని కూర్చునేవాడు. అక్కడ ఎవడు లోపలికి వెళ్ళిపోకుండా, బాబాకి ఆటంకం కలిగించకుండా ఉండేలా జాగ్రత్త పడేవాడు. బట్ యూనో బైదుల్స్ నేచర్. కానీ బైదులు కుదురుగా కూర్చోడు కదా, అతని ప్రవృత్తి. ఇఫ్ ఎనీవన్ హ్యాపెన్ టు బి వాకింగ్ బై, బైదుల్ వుడ్ కాల్ అవుట్ టు దెమ్ అండ్ ఆస్క్ దెమ్ హూ దే వర్ and where they were going and how long they had lived there and how many were in their family and so forth and so on. ఆ రోడ్డు మీద కూర్చొని ఇలా వెళ్ళిపోతుంది, ఇలారండి పిలిచేవాడు. ఏం పేరో, ఎక్కడుంటారో, ఏం చేస్తున్నారు, ఎంత దూరం, ఎక్కడికి వెళ్తారు మీరు, మీ కుటుంబం ఎంతమంది, ఇవన్నీ వాకప్ చేస్తే కానీ వదిలేవాడికి. ఇలాగా అతని ప్రవృత్తి. ఇన్ దోస్ డేస్ సతారా వాజ్ స్పార్స్లీ పాపులేటెడ్, very sparsely I should say. So
దెర్ వాజ్ నాట్ మచ్ ట్రాఫిక్ ఆన్ ద రోడ్. ఇప్పుడంటే సతారా చాలా పెద్ద నగరం, అహ్మద్ నగర్ అంతా ఉంటుంది. కానీ ఆ రోజుల్లో చాలా తక్కువ మంది జనాభా ఉండేవారు. అప్పుడు తప్పితే మనుషులు రోడ్డు మీద పెద్దగా కనపడేవారు కాదు. ఇట్ వాజ్ ఓన్లీ every now and then that someone might pass, but even so this was the perfect job for him. ఎవడో పావు గంటకో అరగంటకో ఒక మనిషి వస్తే వాడిని పట్టుకునేవాడు బైదుల్, ఇలారా ఇదంతా వాకప్ చేసి అప్పుడు పంపించేవాడు. someone else would have gotten bored, but the prospect of seeing new people and talking to them was always one that appealed to Baidul. బైదుల్ కాకుండా ఎవరన్నా కూర్చోబెడితే ఇదేం ఉద్యోగం రా బాబు అని తిట్టుకుంటూ ఉండేవాడేమో, బోరు కొట్టేస్తుందని. కానీ బైదుల్కి మాత్రం మంచి ఆనందంగానే దాన్ని మలుచుకున్నాడు, అది ఆస్వాదించేవాడు అతని డ్యూటీని. ఎందుకని ఎవడు కనపడతాడో మళ్ళీ కొత్తవాడు, వాడితో మాట్లాడుతూ ఉండేవాడు. సో హీ డిడ్ నాట్ మైండ్, అంచేత ఆ డ్యూటీ ఇష్టంగానే చేసేవాడు. హీ వుడ్ సిట్ దేర్ ఫర్ అవర్స్ కీపింగ్ వాచ్, గంటలు అలాగా ఆ డ్యూటీ చేస్తూ ఉండేవాడు. అండ్ వెన్ సమ్ వన్ డిడ్ గో బై, వెన్ స్టాప్ టు ఆన్సర్ హిస్ క్వశ్చన్, బైదుల్ వుడ్ ఆస్క్. వాడు ఏదో కుశల ప్రశ్నలు అడుగుతుంటే సమాధానం చెబుతుండే నెమ్మదిగా బైదుల్ అడిగేవాడు, వై ఆర్ యూ సఫరింగ్, ఏదో బాధపడుతున్నట్టున్నారేమిటి మీరు, హ్యావ్ యూ ఎ కోల్డ్, ఏమో రొంప చేసింది ఏమిటి, ఆర్ వై ఈజ్ యువర్ వాయిస్ హోర్స్, గొంతు అలా ఉంది మీకు, గొంతు పోయిందే అనేవాడు. హౌ లాంగ్ హ్యాజ్ ఇట్ బీన్, లైక్ ఎన్నాళ్ళ నుంచి ఉందో మీకు ఇలాగా. And in that way, he would get the symptoms out of the person, and before long, he would be prescribing treatment of some sort. ఇలా మాట్లాడుతూనే ఏదో సంచిలో ఏదో తీసేసేవాడు, దాన్ని ఏదో వైద్యం వాడికి చేసేసి పంపించేసేవాడు. Now it so happened that every day, the aristocratic lady who owned the property would go out for a stroll, and Baidul would call out to her, good morning in Gujarati. ఈ బంగ్లా యజమాని ముసలావిడ, ఆవిడ మార్నింగ్ వాక్కి ఎలాగే ఎడుతూ ఉండేది. గుజరాతీ వచ్చు కదా, బైదులు కూడా పార్సీవాడే, పార్సీ ఆవిడే అని చేత గుజరాతీలో అమ్మ నమస్కారం అనేవాడు. అండ్ షీ వుడ్ పొలైట్లీ ఆన్సర్ గుడ్ మార్నింగ్ బ్యాక్ టు హిమ్. ఆవిడ కూడా పెద్ద ఆవిడ కదా, నమస్తే అని. బికాస్ దిస్ విమెన్ వాజ్ ఎ లేడీ, అన్ అరిస్టోక్రాట్, షీ వుడ్ వేర్ ద క్లోత్స్ ఆఫ్ సమ్ వన్ ఇన్ దట్ స్ట్రాటమ్ ఆఫ్ సొసైటీ. ఆవిడ బాగా యువరానే, ఏదో రాణి కదా వాడి, దానికి సరిపడినట్టుగానే ఆవిడ వేష భాషలో ఉండేవి. షీ వుడ్ వేర్ డ్రెస్సెస్ దట్ వర్ కట్ లో ఇన్ ద బ్యాక్, వెనకాల కొంచెం కట్ ఉన్నట్టుగా ఆ డ్రెస్ ఉండేదట ఆవిడ. అండ్ బైదుల్ నోటీస్డ్ దట్ షీ హ్యాడ్ ఎ ప్యాచ్ ఆఫ్ స్కేలీ స్కిన్ ఆన్ హర్ బ్యాక్. ఆ వీప్ మీద ఒక తెల్లగా ఒక ప్యాచ్ లాగా, అంటే ఒక చర్మ రోగం ఏదో ఉన్నట్టుగా గమనించాడు. ఇఫ్ ఎనీవన్ ఎల్స్ హ్యాడ్ నోటీస్డ్, he no doubt would have kept quiet and pretended that he had not seen. ఎవడన్నా అయితే అది చూసి ఎవరో ఆవిడ పెద్ద ఆవిడే, ఏం బాగుంటుంది, నీకు మచ్చుంది అయితేనంటే బాగోదు కదా, పట్టించుకోకుండా వదిలేసేవాడు. బట్ దిస్ వాజ్ ఆస్కింగ్ టూ మచ్ ఆఫ్ బైదుల్. కానీ బైదుల్ మాత్రం అలా ఊరుకునే రకం కాదట. హీ హ్యాడ్ ఎ డిఫరెంట్ నేచర్ యాజ్ ఐ టోల్ యూ. సో వన్ డే హీ కాల్స్ అవుట్ టు దిస్ ఉమెన్. చూశాడు ఒకటి రెండు సార్లు, ఒక రోజు దగ్గర పిలిచాడు, అమ్మ ఇలా రండి ఒకసారి అన్నాడు. I have a cure for that which you have on your back అన్నాడు. ఏమండో మీ వెనకాల ఉంది చూసారా, దానికి నా దగ్గర వైద్యం ఉంది నాకు అన్నాడు. I don't know the word for it, not eczema, but the skin would get a hard sort of scaly crust over it like the bark of a tree and would flake up. ఇది చెప్తున్నాడు అనమాట. దానికి పేరు నాకు కరెక్ట్ గా తెలియదు, ఏదో సోరియాసిస్ లాంటిది అనమాట, అక్కడి నుంచి పొలుసుల్లాగా రాలిపోతూ ఉంటుంది ఆ చర్మం. There is a word for it, I can't think of it. Anyway, Baidul called out to her that he could cure her. బైదుల్ చెప్పాడు, ఏముండో మంచి మందు ఉంది నా దగ్గర అన్నాడు. Are you a doctor? The lady asked. నువ్వు డాక్టర్ ఏంటి అని అడిగింది ఆవిడ. No, not exactly, బైదుల్ replied. నేను డాక్టర్ని కాదులేండి, బట్ ఐ హ్యావ్ ది క్యూర్ ఫర్ వాట్ యూ హ్యావ్. కానీ నీ జబ్బుకు మాత్రం నా దగ్గర మందు ఉంది. బట్ ఐ హ్యావ్ బీన్ టు సో మెనీ డాక్టర్స్, స్పెషలిస్ట్, అండ్ నన్ ఆఫ్ దెమ్ కెన్ క్యూర్ ఇట్. ఆవిడ ఓ చాలా మంది డాక్టర్లు అయిపోయారండి, చాలా మంది, ఎవడో తగ్గించలేకపోయాడు. వాట్ మేక్స్ యూ సో సర్టన్ దట్ యూ కెన్, నువ్వు తగ్గించేద్దానంటున్నావు, ఏడు గ్యారంటీ ఏమిటి, నీకున్న గ్యారంటీ ఏమిటి అని అడిగింది ఆవిడ. యు సీ, షీ వాజ్ నాట్ అఫెండెడ్ ఎట్ బైదుల్స్ ప్రెసంప్చుయస్నెస్ ఇన్ మెన్షనింగ్ హర్ రిఫ్లెక్షన్. అయితే ఆవిడ పెద్ద ఆవిడ కాబట్టి పెద్ద పట్టించుకోలేదు, ఇదేమిటి నాకున్న రోగం నాతో మాట్లాడడం వీడెవడు అని ఏమో అనుకోలేవు. షీ హ్యాడ్ బీన్ సఫరింగ్ ఫర్ ఎ లాంగ్ టైం, చాలా కాలం నుంచి అది తగ్గకుండా ఉంది ఆవిడకి. అండ్ సో వెన్ హీ సెడ్ హీ కుడ్ క్యూర్ ఇట్, షీ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్. అవును తగ్గించేస్తానంటున్నాడు ఏమిటో అని కొంత ఆసక్తి కలిగింది. దట్ మేబీ బైదుల్ అగ్రీడ్, బట్ నథింగ్ ఎల్స్, ఐ హ్యావ్ సంథింగ్ విత్ మీ విచ్ ఐఎమ్ షూర్ విల్ క్యూర్.
బయట వాళ్ళు ఎవరు తగ్గించకపోయి ఉండొచ్చుగాక, అది వదిలేయండి, నా దగ్గర మాత్రం ఒక మందు ఉంది, మీకు ఎందుకు అన్నాడు. ఎనీవే వాట్ హార్మ్ కెన్ ఇట్ డూ యూ, జస్ట్ టేక్ ఇట్ ఇన్ మేర్ బాబాస్ నేమ్ అండ్ యూ విల్ గెట్ బెటర్. తగ్గకపోతే నీకేమిటి నష్టం, బాబా నామం మేర్ బాబా నామం చేస్తూ వేసేసుకో అంతే అన్నాడు. అఫ్ కోర్స్ ద లేడీ హెడ్ హెడ్ బాబా బికాస్ షీ వాజ్ ద వన్ రెంటింగ్ ద ప్రాపర్టీ టు హిమ్. బాబా గురించి ఆవిడ అప్పటికే విని ఉంది, ఎందుకంటే ఆవిడిచ్చిన ప్రాపర్టీయే కదా అది. అండ్ as I said, for all his coarseness and shabby clothes and all that, there was a certain bearing that Baidul had. So the lady agreed to try his medicine. ఈ మాసిపోయిన బట్టలు, ఇతను మాట్లాడి మాటలు ఇవన్నీ చూసి ఎవడు ఇతని పట్ల గౌరవం చూపించారు. కానీ అతనికి ఒక సహజమైనటువంటి ఒక హుందాతనం ఉండే అతని వ్యక్తిత్వంలో. అది చూసి ఈవిడ సరే పోన్లే అది ఏదో మంది నేను వేసుకుంటాను తప్పకుండా అందేవిడ. ఐ డోంట్ నో వాట్ ఇట్ వాజ్, ఆ మందు ఏమిటో నాకు తెలియదు సుమా. సమ్ సార్ట్ ఆఫ్ పిల్ దట్ హీ హ్యాడ్ కాంట్రాక్టెడ్, ఏదో అది ఇది కలిపి ఏదో మందు ఉండలా చేస్తుంటాడు, మరి నాకు తెలియదు. హీ యూజ్డ్ టు ఆల్వేస్ క్యారీ అరౌండ్ విత్ హిమ్ ఎ ఫ్యూ లిటిల్ బాటిల్స్ ఆఫ్ పిల్స్. ఎప్పుడు సంచి ఉండేది, సంచిలో సీసాలు, ఆ సీసాల్లో ఏవో ఉండల్లా చేసి పెడుతూ ఉండేవాడు ఏవో మందులు మరి. అండ్ whenever he found anyone suffering from anything, he used to say Baba and pop a pill down his throat. ఎవడు ఏ రకమైన బాధపడుతున్నా సరే నోరు తెరు సీసా తీసుకోడు, బాబా అని నోట్లోకి ఓ మంది మింగే అనేవాడు. ఇదే పని, ఏ జబ్బు అయినా అవ్వచ్చు కాక. సో బైదుల్ గేవ్ హెర్ సమ్ మెడిసిన్, మొత్తానికి ఏదో మందు ఆవిడికి ఇచ్చేశాడు ఆ పెద్ద ఆవిడికి. అండ్ టోల్డ్ హెర్ టు టేక్ బాబాస్ నేమ్ అండ్ షీ వుడ్ బి క్యూర్డ్. ఈ మందు వేసుకునేటప్పుడు మాత్రం మేహర్ బాబా అని తలుచుకుని వేసుకో, అయిపోయింది నీ పని, తగ్గిపోద్ది అన్నాడు. ఎవ్రీడే షీ వుడ్ గో ఫర్ ఏ వాక్ అండ్ ఎవ్రీడే షీ వుడ్ సీ బైదుల్. ఇలాగా రోజు ఆవిడ వెళుతూనే అదే దారిలో వెళుతూ ఉంటుంది, రోజు బైదుల్ని చూస్తూనే ఉంటాడు. వెల్ బైదుల్ కూడా ఆర్ యూ ఫీలింగ్ ఎనీ రిలీఫ్ యట్, ప్రతిరోజు ఏమన్నా కొంచెం తగ్గినా కొంచెం అని అడుగుతూ ఉండేవాడు. యూ మస్ట్ బి ఫీలింగ్ సమ్ రిలీఫ్ నౌ, కొంచెం తగ్గాలే ఈ బయటికి అనేవాడు. ఆర్ నాట్ యూ ఫీలింగ్ దట్ ఇట్స్ ఎ లిటిల్ బిట్, కొంచెం అని అడిగేవాడు. దిస్ వాజ్ బైదుల్స్ వే విత్ ఆల్ ఈజ్ పేషెంట్స్. సైకలాజికల్ ట్రీట్. బైదుల్ ప్రతివాడిని ఇలాగే మందు వేసిన ప్రతివాడిని ఇప్పుడు కొంచెం తగ్గలేదు కొంచెం అని సైకలాజికల్ గా వాళ్ళ మీద ఎంతో కొంత ప్రభావం చూపించడానికి ప్రయత్నించేవాడు. టెలింగ్ హెర్ దట్ షీ వాజ్ డెఫినెట్లీ గెటింగ్ బెటర్. ఇది వెనక తిరగండి, తగ్గింది, తగ్గకపోవడం ఏంటి, మీకు బాగా తగ్గింది, ఇది వరకు ఇప్పటికి చాలా తేడా ఉంది అని హుషారు చేస్తూ ఉండేవాడు. దిస్ వాజ్ బైదుల్స్ వే విత్ ఆల్ హిస్ పేషెంట్స్. It went to such an extent with the Mandali that whenever Baidul would ask her whether he was getting better, fearing he would make more medicine if he said no, so we would tell Baidul it is better. అంచేత మండలి వాళ్ళందరూ ఏ స్టేజ్కి వెళ్ళిపోయారంటే నేను మందు ఇచ్చిన తగ్గిపోయింది మహాప్రభు అని వాళ్ళు, లేకపోతే వీడి మరికొన్ని మందులు మింగించారు, అంచేత మనం తగ్గిపోయిందని చెప్పడమే బెటర్ వీడికి అనుకునేవాళ్ళు. బట్ ఇన్ దిస్ లేడీస్ కేస్ ఆఫ్టర్ సమ్ డేస్ షీ డిడ్ గెట్ బెటర్. కానీ ఈవిడి విషయంలో మాత్రం ఆవిడికి తగ్గడం మొదలెట్టింది. కొన్ని రోజులు అయిందో లేదో ఆవిడికి నయం అవ్వడం మొదలెట్టింది. షీ వాజ్ సో ప్లీజ్డ్, సో హ్యాపీ దట్ ఎట్ లాస్ట్ ఆఫ్టర్ ఆల్ దిస్ టైమ్ షీ వాజ్ క్యూర్డ్. ఇంకా ఆవిడ ఆనందానికి పట్టపగ్గాలు లేవు. ఇన్నాళ్ళు అయిపోయింది, ఎంతమంది డాక్టర్లు చూశాను, ఏమి తగ్గించేసాడు వీడు అని ఆవిడ చాలా సంబరపడిపోతూ ఉండేది. దట్ షీ ఆల్సో బైదుల్ ఇఫ్ దేర్ వాజ్ ఎనీథింగ్ షీ కుడ్ డూ ఫర్ హిమ్. ఒకనాడు బైదుల్ని పట్టుకుని అడిగింది ఆవిడ, ఏం కావాలి నీకు చెప్పు, నేను ఏం చేయగలను నీకు చెప్పు, నువ్వేమి బాధపడద్దు, నీకు నేను ఇస్తాను అని ఆవిడ అతనికి భరోసా ఇచ్చింది. ఆవిడ బైదుల్ సెడ్ నో, నాకేమవుతున్నట్టు బైదుల్. హీ వాజ్ జస్ట్ ప్లీజ్డ్ దాట్ హీ హాడ్ బీన్ ఏబుల్ టు హెల్ప్. మీకు సాయం చేయడమే నాకు చాలా సంతోషం, నాకేమవుతున్నాడు. ఎందుకంటే వీళ్ళు ఆ స్టేజ్ దాటేసిన వాళ్ళు, మండలి వాళ్ళంతా ఎవడో ఏదో ఇచ్చేస్తామంటే తీసుకునే స్టేజ్ అది చాలా చిన్న స్థాయి. బట్ నో, రియలీ యూ మస్ట్ లెట్ మీ గివ్ యూ సంథింగ్. లేదు నువ్వు అలా అంటే కుదరదు, నేను ఏదో ఒకటి నీకు ఇస్తేనే నాకు అదొక తృప్తి ఉంటుంది, నువ్వు ఏదో ఒకటి ఇచ్చి నేను ఇవ్వాల్సిందే, నువ్వు తీసుకోవాల్సిందే. ద లేడీ ఇన్సిస్ట్. నౌ దిస్ వాజ్ ఏ వెరీ వెల్దీ విమెన్. బైదుల్ కుడ్ హ్యావ్ ఆస్క్డ్ ఫర్ సంథింగ్ ఎక్స్పెన్సివ్. ఏది అడిగినా ఇచ్చేస్తాడు. నాకు ₹1,00,00,000 కావాలంటే ఇచ్చేయగలదు ఆవిడ, ఎందుకంటే ఆవిడ సమస్య అలాంటిది, ఆవిడకున్న ఆస్తి అంత పెద్దది. బట్ సి బైదుల్స్ నేచర్ రిచ్ అంటున్నట్టు. మరి బైదుల్ ప్రవృత్తి ఎటువంటిదో మీరు చూడండి. ఇట్ డిడ్ నాట్ అక్కర్ టు హిమ్ టు డూ దిస్. ఏదో ఒకటి అడగాలని అతనికి ఎప్పుడు ఇంత శాతం కూడా అనిపించలేదు అతనికి. ఆఫ్టర్ ఆల్ వాట్ యూజ్ డిడ్ హీ హ్యావ్ ఫర్ ఎనీ సచ్ థింగ్ లివింగ్ విత్ బాబా.
బాబాతో జీవించేవాడికి ఐశ్వర్యం ఏ విధంగా అయినా వాడికి ఏమన్నా అక్కడికి వస్తుందా? వాడికి ఏం పని? వాడికి ఏదైనా వస్తువు వాడికి ఏ రకంగా ఉపయోగపడుతుందా? బట్ యూ హ్యావ్ హెర్డ్ అబౌట్ ద టైమ్ బైదుల్ వాజ్ గివెన్ ఏ కెమెరా. ఇంకొక కథ చెప్తున్నాడు. బైదుల్కి ఒకసారి కెమెరా ఇచ్చాం మేము. ఆ కథ మీరు విన్నారో లేదో. వన్ ఆఫ్ బాబాస్ లవర్స్ వాంటెడ్ గెట్ సమ్ పిక్చర్స్ ఆఫ్ ద మస్ట్ టు కీప్ ఏ రికార్డ్. బహుశా డాక్టర్ విలియం డాంకిన్ అనుకున్నాం. అతను మస్తుల మీద పుస్తకం రాస్తూ ఉన్నాడు కదండి. ఆ మస్తులందరి అడ్రస్సులు వీడికే తెలుసు. అంచేత ఇతనికి ఒక కెమెరా ఇచ్చారు. ఎవరన్నా వాడి దగ్గరికి వెళ్ళి ఆ ఫోటోలన్నీ తీసుకురా, నీకు తెలిసిన మస్తులందరి దగ్గరికి వెళ్ళి ఆ వివరాలన్నీ చెబితే కానివి అని ఆ కెమెరా అతనికి ఇచ్చారు. సో నేచురలీ సిన్స్ బైదుల్ వాజ్ ద కింగ్ ఆఫ్ మస్ట్, దే గేవ్ ఏ కెమెరా టు హిమ్ సో హీ కుడ్ టేక్ ఫోటోస్. మరి ఇతనికే బాగా తెలుసు కదా, ఇతను మహమ్మద్ మస్తు, ఇతను ఆలీషా, ఇతను చట్టీ బాబా అని వెళ్ళి తీసి పట్టుకొస్తాడు. అందరూ ఇక్కడికి రారుగా. ఆ ఫోటోలన్నీ తీస్తే ఆ ఫోటోలు వాడుకొని ఇతను చెప్తాడు పక్కన కూర్చొని, ఇక వీడి పేరు ఇది, వీడి పేరు ఇది, వీడి పేరు ఇది అని చెప్పగలడు అతను. అంచేత ఆ కెమెరా అతనికి ఇచ్చారు. ఇట్ వాజ్ నాట్ వన్ ఆఫ్ దోస్ ఫ్యాన్సీ కెమెరాస్ దట్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ with a giant lenses and fancy light meters. It was just an old box camera, a brownie that Nariman or Meherji or someone gave to Baidul so he could take some pictures or a match. ఇప్పుడు కెమెరా లాగా ఏదో ఇలా నొక్కేస్తే ఫ్లాష్లు వచ్చే కెమెరా కదా, డబ్బా కెమెరా. అది బహుశా అది నారిమన్ దాదా చాంజియో, మెహర్జీ కర్కారియా, బాబాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు వాళ్ళే కదా, వాళ్ళు ఎవరో ఇచ్చారు ఈ కెమెరా, ఫోటోలు తీసి పట్టరా అని మాస్టర్. సో వన్ డే ఐ రిమెంబర్ we were driving in a car and Baidul had a hungry camera up by its strap and a little hook that was there near the window. ఒక రోజు కారులో వెళుతున్నాం. బహుశా ఇరిచి ఎక్కువ డ్రైవ్ చేసేవాడు కారు. ఈ బైదుల్ కూర్చొని ఆ కారు లోపల దేనికో హుక్కి తగిలించాడట ఈ కెమెరాకున్న స్ట్రాప్ అని, మెడలో వేసుకుని ఈ స్ట్రాప్. యాజ్ వీ డ్రోవ్ అలాంగ్ ద కెమెరా వుడ్ బంప్ అగైన్స్ ది సైడ్ ఆఫ్ ద కార్ అండ్ మేక్ ఏ నాయిస్. ఈ కెమెరా డబ్బా కదా ఇది, టిక్ 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 అని తగిలి కారు వెళుతూ ఉంటే సౌండ్ వస్తూ ఉండేది. బాబా టర్న్ అరౌండ్ అని గెస్ చేయడం. వాట్ ఇస్ దట్ నాయిస్? బాబా వెనక్కి తిరిగి ఏమిటది, ఏంటి సౌండ్ ఏంటి అన్నారు బాబా. జస్ట్ ది కెమెరా బాబా. బైదుల్ ఆన్సర్డ్. బైదుల్ వెనకాల నుంచి ఏమి లేదు బాబా, కెమెరాయే ఆ సౌండ్ అంతా అన్నాడు. హూజ్ కెమెరా ఈజ్ దట్? బాబా వాంటెడ్ టు నో. కెమెరా? ఎవరి కెమెరా ఏమిటది అన్నారు బాబా. అండ్ బైదుల్ ఎక్స్ప్లెయిన్ ద హోల్ థింగ్. మొత్తం కథ అంతా బైదుల్ చెప్పాడు. బాబా డిడ్ నాట్ సీమ్ ప్లీజ్. బాబాకి నచ్చలేదు. హూ విల్ పే ఫర్ ద ఫిల్మ్? బాబా ఏ డబ్బా ఇచ్చేస్తే సరిపోయింది, దానిలో ఆ ఫిల్మ్కి ఎవడొచ్చాడు మరి డబ్బులు అని అడిగారు. ఆయనకి నచ్చలేదు. బాబా ఐ హ్యావ్ ఆల్రెడీ ఏ రోల్ ఆఫ్ ఫిల్మ్ ఇన్ ఇట్. వెంటనే బైదుల్ అన్నాడు, మనమేం కొనక్కర్లేదు బాబా, ఆల్రెడీ అందులో ఫిల్మ్ రీల్ ఉంది దానిలో అన్నాడు. బట్ హూ విల్ పే టు డెవలప్ ద ఫిల్మ్? మరి ఈ ఫిల్మ్ తీసేసిన తర్వాత దీన్ని ఫోటోలు అయినాక డబ్బు ఎవడిచ్చాడు అన్నారు బాబా. దిస్ వాజ్ ద వే బాబా వెంట్ ఆన్. బాబా ఎప్పుడు ఇలాగే ఆయన మాట్లాడుతూ డబ్బులు చాలా టైట్ గా ఉన్నటువంటి పరిస్థితి, ఆశ్రమం పరిస్థితి, ఊరికే సరదాగా ఫోటోలు తీసి డెవలప్ చేసేయడం అంటే ఆయనకి ఇష్టం ఉండేది కాదు. అండ్ దెన్ హీ ఆర్డర్డ్ త్రో ఇట్ అవుట్. ఈ డిస్కషన్ అంతా ఇక బాబా అన్నారు, ఆ డబ్బా కెమెరాని ఇసిరి ముందు కారులోంచి అన్నారు. సో బైదుల్ రోల్ డౌన్ ద విండో అండ్ త్రూ ద కెమెరా అవుట్ యాజ్ ద కార్ వాజ్ మూవింగ్. వెంటనే మరుక్షణం బైదుల్ ఆ కిటికీ కిందకి దింపేశాడు, ఇది తీసి బయటకి విసిరేశాడు. హీ నెవర్ ఈవెన్ గాట్ టు టేక్ వన్ ఫోటో విత్ ఇట్. పాపం ఒక్క ఫోటో కూడా తీయలేదు. అయినా సరే బాబా ఆర్డర్ రాశాడు. బట్ అగైన్ సి బైదుల్స్ నేచర్. మళ్ళీ ఇది చెప్తున్నాడు అంటే దానికి అంటి పెట్టుకుని ఉన్నాడు. ప్రభువే ఖాయం, ఆయన మాటే వేదం. కానీ ఆయన పర్మిషన్ ఇచ్చినంత వరకు మాత్రం ఇవన్నీ మీద వాటి మీద దృష్టిని పెడుతూ ఉంటాడు. అతని ప్రవృత్తి అలాంటి. హీ ఒబేడ్ ఇన్స్టెంట్లీ అండ్ త్రూ ద కెమెరా అవే వితౌట్ ఆర్గ్యూయింగ్ విత్ బాబా ఆర్ ట్రయింగ్ టు కన్విన్స్ బాబా దట్ ఇట్ విల్ బి యూజ్ఫుల్. ఇతను చెప్పగలడు, లేదు బాబా వాడు పుస్తకం రాస్తున్నాడు, దానికి ఫోటోలు కావాలి, నాకైతే అవన్నీ తెలుసు కాబట్టి నాకు ఇచ్చారు, ఇవి తీసి పట్టుకెళ్తే వాడికి ఉపయోగం. ఇది ఒక్క మాట కూడా బాబాతో వాదించలేదు అతను. ఎందుకని దీనివల్ల ఉపయోగం ఉంది అని కూడా బాబాకి చెప్పలేదు అతను. ఎందుకని ఆయన చెప్పాడు, చేయడమే అంతే. ఇది బైదుల్ యొక్క ప్రవృత్తి. బాబా సెడ్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్. సో హీ ఇన్స్టెంట్లీ రోల్ డౌన్ ది విండో అండ్ టాస్డ్ ఇట్ అవుట్. బాబా ఏమన్నారు, పారే అన్నారు, పారేసాడు అంతే. దట్ వాజ్ బైదుల్స్ గ్రేట్ స్ట్రెంగ్త్. ఇది బైదుల్కి పెద్ద బలమైనటువంటి ఒక లక్షణం. అది హీ వాజ్ అ క్యారెక్టర్. అంచేతే అతనంటే బాబా అందరికీ ఇష్టం అనమాట. ఇది ఒక్కొక్కరికి మండలిలో ప్రతి వాడికి ఒక గుణం ఉంటుంది అనమాట, విశిష్టమైనటువంటి ఒక లక్షణం. లేకపోతే అక్కడికి రాలేడు కదా.
ఇప్పుడు ఇండియన్ టీంలో 12 మంది ఉంటారు. ప్రతివాడు బ్యాటింగ్ చేయకపోవచ్చు, ప్రతివాడు బౌలింగ్ చేయకపోవచ్చు, కానీ ప్రతివాడికి ఒక నైపుణ్యం మాత్రం ఉండి తీరు. దేనిలోనూ ఒక దానిలో వాడికి ఆ నైపుణ్యం ఉంటుంది. దానికోసమే వాడు అక్కడ చోటు వాడికి దక్కిందనమాట. అలాగే మండలిలో అందరికీ ఒక్కొక్కడికి ఒక విశిష్టమైనటువంటి ఒక లక్షణం ఉండే. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్, బట్ హీజ్ లవ్ ఫర్ బాబా వాజ్ సంథింగ్ టు బిహోల్డ్. అతనికి బాబా మీద ఉన్న ప్రేమ ఎలాంటిదయ్యా అంటే, అతను గనక దాన్ని ప్రదర్శిస్తూ ఉంటే నోరెళ్ళబట్టి అలా చూస్తూ ఉండవలసిందే మనం. అటువంటి స్పందన చూపించగలిగేవాడు అతను. సో వెన్ దిస్ wealthy aristocratic lady offered to give Baidul something as a token of gratitude for his curing her, Baidul said that he did not want anything. సో అతని అర్థమైంది కదా మనకి, అతని ప్రవృత్తి అంచేది ఈవిడ బలవంతంగా నేను ఏదో ఒకటి ఇస్తానంటే నాకేం అక్కర్లేదు అన్నాడు. But if you really insist on giving me something, he added, when he saw she was determined to repay him for his help in some fashion, you may simply give me a certificate testifying to the effect that my medicine cured your condition. సరే, ఇతను అన్నాడు, నువ్వు వదలటం లేదు కాబట్టి ఏదో రకంగా నేను చేసిన దానికి బదులు తీర్చుకోవాలనుకుంటున్నావు కాబట్టి నేను ఇచ్చిన మందు నీకు ఆ రుగ్మతను తగ్గించింది అని ఒక సర్టిఫికేట్ రాసి నాకు నువ్వు ఇవ్వాలనుకుంటే, అంతకంటే ఏం వద్దు అన్నాడు. Certainly, most certainly, I will do that, the lady replied, and sure enough, she had a written certificate written out in her letterhead, which stated that it was owing to Dr. Baidul's treatment that her skin condition, which no other doctor had been able to treat at all, was totally cured. ఆవిడ రాసిందనమాట, డాక్టర్ బైదుల్ గారు ఇచ్చినటువంటి చికిత్స కారణముగా ఇప్పటి వరకు ఏ డాక్టరు నయము చెయ్యలేని చర్మ రుగ్మత సంపూర్ణముగా నయమైనది అని ఆవిడ రాసి ఆవిడ లెటర్ హ్యాడ్ మీద సంతకం పెట్టి ఇచ్చింది. బైదుల్ was overjoyed with his certificate and immediately lost no time in showing it to the mandali, especially Neelu and Duncan. ఈ సర్టిఫికేట్ పట్టుకొని మండలి వాళ్ళ దగ్గర ముఖ్యంగా ఇద్దరు పెద్ద డాక్టర్లు ఉన్నారు, నీలు డాంకన్, వాళ్ళ దగ్గర పరిగెట్టుకెళ్ళి they were always giving him a hard time about his practicing medicine. వాళ్ళు ఎప్పుడు కూడా అమ్మ బైదులు గాడి మంది వేసుకున్నా అని ఇతన్ని తిడుతూనే ఉండేవారు. కాబట్టి వాళ్ళకి చూపెట్టడానికి వెళ్ళాడు. అండ్ నౌ హీ హ్యాడ్ ది ఆపర్చునిటీ టు టర్న్ ద టేబుల్స్ అండ్ ద 2 డాక్టర్స్. ఎక్కడున్నారు ఆ డాక్టర్లు, చూపెట్టాలి వాళ్ళ సంగతి, ఈవేళ తేల్చేయాలి వాళ్ళ సంగతి అని వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. అండ్ యాజ్ యు కెన్ ఇమాజిన్, గివెన్ బైదుల్స్ నేచర్, దిస్ వాజ్ నాట్ డన్ విత్ గ్రేట్ సటిలిటీ. అతను ఏదో చిన్న స్థాయిలో ఏమి చేయడు, ఏది చేసినా చాలా హడావుడిగానే చేస్తాడు. సో డాంకిన్ అండ్ నీలు went wild. డాంకిన్ నీలు తిరగబడ్డారు ఇతను. They were afraid that someday something might happen to one of Baidul's patients and that it would all come on Baba. అమ్మ బయటోళ్ళు కూడా వైద్యం చేసేస్తున్నారు, నువ్వు ఏదో కొంప ముంచేసి ఎవరినో వైకుంఠానికి పంపేసి ఆ ప్రమాదం బాబా నెత్తి మీద పడేసేదాకా నువ్వు నిద్రపోయేలా లేవు ఇతని మీద విరుచుకుపడ్డారు. So when they discovered that Baidul had been treating the lady whose property we were renting, they caused quite a scene. అమ్మ మన యజమాని, ఈ బంగ్లా యజమానికే వైద్యం చేసి ఎంత ప్రమాదం పొందించామని వాళ్ళు చాలా మందలించారు. ఈవెన్చువల్లీ ద న్యూస్ ఆఫ్ దిస్ రీచ్డ్ బాబా. ఈ గొడవ మొత్తానికి బాబాకి చేరి ఈ హడావుడంతా చూసి బాబా అడుగుతుంటే ఏంటి 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 అని. సో బాబా అగ్రీడ్ విత్ డాంకిన్ అండ్ నీలు. అమ్మో నిజమే రోజు వీళ్ళిద్దరు చెప్పేది కరెక్టే, నువ్వేమో అదేదో మందు మింగించేస్తున్నావు, అది ఏదైనా ఉపద్రవం వచ్చేస్తే మనం మొత్తం అందరూ కటకటాల్లో గడిపోతాం మనం అన్నారు. అండ్ ఆర్డర్డ్ బైదుల్ టు స్టాప్ ప్రాక్టీసింగ్ ది మెడిసిన్ ఎట్ వన్స్. మానేరు నువ్వు వేళ నుంచి వైద్యం వద్దన్నారు. బట్ నౌ సీ హౌ క్లవర్లీ బాబా డిజైన్ థింగ్స్. బాబా ఎంత చాకచక్యంగా ఆయన వ్యవహారాలను చక్కదిద్దుతూ ఉంటాడో చూడొచ్చు. ఇఫ్ హీ హ్యాడ్ సింప్లీ ఆర్డర్డ్ బైదుల్ టు స్టాప్ ప్రాక్టీసింగ్ హిజ్ మెడిసిన్, it would have pleased the doctors, Neelu and Duncan, but it would have hurt Baidul. వీళ్ళు అడగకుండా బాబాయే బైదుల్ని పిలిచి ఏం రోజు నువ్వు వైద్యం మానే అనుంటే బైదుల్ చాలా నొచ్చుకుని ఉండేవాడేమో. వీళ్ళిద్దరు డాక్టర్లు పొంగిపోయి ఉండేవారు, మన వైద్యం మీద నమ్మకం ఉంది కానీ ఆయనకి వీడి వైద్యం మీద నమ్మకం లేదనమాట అని వాళ్ళిద్దరూ మురిసిపోయి ఉండేవారు. సో వాట్ బాబా డిడ్ వాజ్ tell Baidul that he was not allowed to go outside the property to treat anyone, but he could treat anyone who came to him. ఏం చెప్పారు బాబా, నువ్వు మన ఆవరణ దాటి బయటికి వెళ్ళిపోయి వైద్యాలు చేయడం ప్రమాదమో, నీ దగ్గరికి ఎవడన్నా వాడంతటి వాడు వచ్చి చేయబోని అని పరిష్కారం
చెప్పారట బాబా. దిస్ మేడ్ ఎవ్రీవన్ హ్యాపీ. దీనివల్ల బైదులు సంతోషించాడు, వాళ్ళిద్దరూ కూడా సంతోషించారు. డాంకిన్ అండ్ నీలు knew that at least in the future no outsiders could be injured through Baidul's treatment, and Baidul still had the scope to practice on any of the mandali that were willing to submit to his ministrations, and so a sort of harmony was established. వీళ్ళిద్దరూ పెద్ద డాక్టర్లు ఏమనుకున్నారు, అమ్మ పోన్లే ఓ ప్రమాదం తప్పింది, వీడు బయటికి వెళ్ళిపోయి వీడు జ్వరబడిపోయి ఆ వైద్యాలు చేసేసి ఏదో పీకల మీకు వస్తే మన మీద అది అంతా వచ్చి పడేటువంటి ప్రమాదం తప్పిన పోన్లే ఏదో కానీ అని వాళ్ళు అనుకున్నారు. బైదులు అనుకున్నాడు, నేను వెళ్ళక్కర్లేదు, నా మీద నమ్ముకున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, వాళ్ళందరికీ వైద్యం నేను చేసుకోవచ్చు కదా అని అతను ఈ రకంగా రెండు పక్షాల వారికి తృప్తి కలిగేలా బాబా పరిష్కరించారు. బట్ అండ్ దిస్ ఈజ్ వేర్ ద బ్యూటీ ఆఫ్ బాబాస్ ఆర్డర్ కమ్స్ ఇన్. ఆఫ్టర్ క్యూరింగ్ ది అరిస్టోక్రటిక్ లేడీ న్యూస్ ఆఫ్ బైదుల్స్ పవర్ స్ప్రెడ్. సరే ఇది అయిపోయింది కానీ ఆ వేళ నుంచి బైదుల్ పేరు మారుమోగిపోవడం మొదలెట్టింది. ఆవిడ రాణి, ఆవిడ రాజవంశానికి చెందిన ఆవిడ. ఆ పెద్ద డాక్టర్లు అందరూ పెరిగిరి చేశారు, ఇతను ఏదో సెటకా వైద్యం చేసి తగ్గించేశారు. ఇది బాగా అందుకుంది, చుట్టుపక్కల అందరికీ ప్రచారం జరిగింది. అండ్ సూన్ విలేజర్స్ వర్ కమింగ్ ఆన్ దేర్ ఓన్ టు బైదుల్ టు హ్యావ్ హిమ్ ట్రీట్ దెమ్. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఊళ్ళు వాళ్ళందరూ డాక్టర్ గారు ఉన్నారట ఇక్కడ ఎవరండి అని వచ్చేస్తున్నారు, మాకు వైద్యం చేయండి మాకు వైద్యం చేయండి అని అడిగేవారు. దిస్ వాజ్ ఎంటైర్లీ విత్ ఇన్ ది స్కోప్ పర్మిటెడ్ హిమ్. బైదులు చూసేవాడు, బాబా పర్మిట్ చేసిందా కదా, పర్మిట్ చేశాడు ఆయన. వాళ్ళందరూ వస్తే చేయమన్నాడు, ఓ బ్రహ్మాండం చేస్తూ ఉండేవాడు. అయితే విలేజర్స్ వర్ కమింగ్ టు బైదుల్, హీ వాజ్ నాట్ గోయింగ్ అవుట్ సైడ్ టు ట్రీట్ ఎనీవన్. తను బాబా విధించినటువంటి ఆంక్షలకు ఉల్లంఘించటం లేదు, ఆవరణ దాటి వెళ్లితే వైద్యం చేయకూడదు, కానీ వాళ్ళు లోపలికి వచ్చి వైద్యం వైద్యం అని అడుగుతున్నారు కాబట్టి మనం చేయొచ్చు అనుకున్నాడు. సో ఆల్దో బాబాస్ ఆర్డర్స్ వుడ్ సీమ్ టు హ్యావ్ ప్రివెంటెడ్ బైదుల్ ఫ్రమ్ కంటిన్యూయింగ్ హిజ్ ప్రాక్టీస్, ఇన్ఫాక్ట్ ఇట్ గ్రూ మోర్ దాన్ ఎవర్. ఈ పెద్ద డాక్టర్లు ఇద్దరు అనుకున్నారు ఈ వేళతో వీడి వైద్యం కట్టేస్తాడు అనుకున్నారు, కానీ ఇంకా పెరిగిపోయింది. బాబా పెట్టిన ఆంక్ష వల్ల తగ్గలేదు కదా, వైద్యం చేయడం బాగా పెరిగింది. నీలు అండ్ డాంకిన్ వర్ నాట్ అవేర్ ఆఫ్ దిస్. వీళ్ళిద్దరు ఇంక వీడి గురించి పట్టించుకోవడం మానేశారు, ఇంక అయిపోయింది వీడి వైద్యం ఏమి ఉండదు అనుకున్నారు పాపం. బట్ బైదుల్ నౌ had a booming business, as it were, treating everyone who came to him with his own peculiar brand of medicine. ఇది ఎవడో వచ్చినా సరే, ఏమన్నా డాక్టర్ గారు బైదుల్ గారు అట్లా ఉన్నారంటే ఓ రెండు ఏడు తప్పు ఏదో తలనొప్పి వేసేయి మాత్రం కడుపు నొప్పి అతనికి వచ్చినటువంటి వైద్యంతో చేసేస్తూ ఉన్నాడు. పెద్ద డాక్టర్లు ఇద్దరికి ఈ విషయం తెలియదు, వాళ్ళు పోయింది ఈ వేళతో వైద్యం అనుకున్నారు పాపం. వన్ డే యాజ్ బైదుల్ వాజ్ ఆన్ వాచ్ డ్యూటీ, ఒకనాడు బైదుల్ కాపలా డ్యూటీలో ఉన్నాడు, ఆ రోడ్డు పక్కన గేట్ దగ్గర కూర్చొని ఉన్నాడు. ఏ పర్సన్ కేమ్ టు హిమ్ అండ్ ఆస్క్డ్ వేర్ హీ కుడ్ ఫైండ్ ద మ్యాన్ రెస్పాన్సిబుల్ ఫర్ క్యూరింగ్ లేడీ సో అండ్ సో. బైదుల్ దగ్గరికి వచ్చాడు, ఎవడు చాలా పెద్ద డాక్టర్ ఉన్నాడు ఇక్కడ, మా మహారాణి గారికి తగ్గించేసాడట, ఆయన ఎవడో నేను కలుసుకోవచ్చా అని అడిగాడు. ఎవరిని? ఇతన్నే అడిగాడు. బైదుల్ సెడ్ హీ వాజ్ ద మ్యాన్, నేనే అన్నాడు. అండ్ ద పర్సన్ ఆస్క్డ్ హిమ్ ఇఫ్ హీ వుడ్ కమ్ అండ్ సీ ద చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ ది గవర్నమెంట్ హాస్పిటల్. అయితే సతారాలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదా, చీఫ్ మెడికల్ ఆఫీసర్ అంటే మొత్తం హాస్పిటల్కి హెడ్, ఆయన దగ్గరికి ఒక్కసారి మీరు రావాలండి అన్నాడు. బైదుల్ గాట్ బాబాస్ పర్మిషన్. వెంటనే బైదుల్ ఇలాంటివి వస్తే వదిలేడిగా బాబా దగ్గరికి వెళ్ళాడు. బాబా ఇలా వాళ్ళంతటి వాళ్ళే వచ్చారు, మరి వాళ్ళు రమ్మన్నారు, ఏం చేయన్నాడు, ఓ వెళ్ళరు అన్నారు బాబా. అండ్ ఈ వెంట్ టు సీ ద డాక్టర్ హూ గ్రీటెడ్ హిమ్ వెరీ కార్డియల్లీ. ఆ డాక్టర్ ఎదురొచ్చి లోపలికి చేతులు అట్టుకుని తీసుకెళ్ళాడంటే అంత గౌరవం. బహుశా అతను కూడా ట్రీట్ చేసి ఉంటాడు ఆవిడకి, ఈయన సెట్కా వైద్యంతో మొత్తం తగ్గిపోయింది కదా, అది చాలా గౌరవించి లోపలికి తీసుకెళ్ళాడు. తను ఆర్ యు ది వన్ హూ ట్రీటెడ్ లేడీ సో అండ్ సో. అయ్యా ఆవిడకి ఆ మహారాణికి తగ్గించింది తమరేనా అని అడిగాడు. ఎస్ బైదుల్ అడ్మిటెడ్, అవునండి నేనే అని బైదుల్ చెప్పాడు. బట్ హౌ డిడ్ యు డూ ఇట్, ఎలా తగ్గించారండి బాబు మీరు? ఐ సా హర్ మెనీ టైమ్స్ అండ్ హెర్స్ వాజ్ ఏ హోప్లెస్ కేస్ ఐ టెల్ యూ. మరి మీకు తెలుసో లేదో ఇది అసలు తగ్గి జబ్బు కాదు ఆవిడది, ఎన్నిసార్లు నేను ప్రయత్నం చేశాను, మరి ఎలా తగ్గించారో నాకు అర్థం కాలేదు అన్నాడు. దట్ మేబీ బట్ ఐ హ్యావ్ మై ఓన్ మెడిసిన్ అండ్ ఐ టేక్ బాబాస్ నేమ్ అండ్ ఐ హ్యావ్ గుడ్ సక్సెస్ చెప్పాడు. ఏమోనండి మరి నా దగ్గర ఓ మందు ఉంది, బాబా 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 అనుకుంటా మంది వేసేస్తాను, అది పని చేసేస్తుంటుంది అంతే, నా వైద్యం అదే అని చెప్పాడు. యూ హ్యావ్ ట్రీటెడ్ అదర్స్ యాజ్ వెల్, అంటే ఏముండే కాకుండా మిగిలిన కూడా మీరు చికిత్స చేసి తగ్గించి చేశారా అని అడిగాడు. ఓ ఎస్ ఐ హ్యావ్ ట్రీటెడ్ హండ్రెడ్స్, అబ్బో వందల మీద చెప్పొచ్చు నాకు తగ్గిన పేషెంట్లు చెప్పాలంటే అన్నాడు. సో వుడ్ యూ బి విల్లింగ్ టు కమ్ టు మై హాస్పిటల్ అండ్ మేక్ రౌండ్స్ విత్ మీ. అయితే మీరు మా హాస్పిటల్లో అలా ఒక్కసారి రౌండ్స్ తిరుగుదాం, నాకు కూడా రండి అంటే తగ్గని జబ్బులతోటి బాధపడే వాళ్ళు అనేక మంది ఉన్నారు, వాళ్ళకి ఏమైనా సాయం చేస్తారా అన్నట్టుగా అడిగాడు. యు సీ దెర్ వాజ్ ఏ హాస్పిటల్ ఇన్ టౌన్ అండ్ ఇట్ వాజ్ ఫిల్డ్ విత్
క్రానిక్ కేసెస్ ఇరిచ్ చెప్తున్నాడు. అది పెద్ద ఊరు కదా, సతారా అంటే నగరం, అది పెద్ద హాస్పిటల్ అది. సో చాలా మంది తగ్గని జబ్బులతో, క్రానిక్ జబ్బులతోటి బాధపడుతూ ఉన్నవాళ్ళు ఉన్నారు. యూ కెన్ కాల్ ఇట్ ఎ రిపాజిటరీ ఫర్ ఆల్ దోస్ హూ కుడ్ నాట్ బి క్యూర్డ్. ఒక రకంగా చెప్పాలంటే తగ్గని జబ్బులు వాళ్ళు ఎక్కడున్నారండి, ఆ హాస్పిటల్కి పోండి, అక్కడ అంతా తగ్గని జబ్బులు ఉన్న వాళ్ళే అన్నట్టుగా ఎన్నో నెలల బట్టి అలా కొంతమంది వదిలేసి కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ఏమన్నా మా వాడికి ఏదో అయితే కౌరు చెప్పండి అంటారు. ఇంక నీకు తగ్గని జబ్బుది. ఇలాంటి జబ్బులతో బాధపడే వాళ్ళు బోలెడు మంది అక్కడ ఉన్నారు. అండ్ ద చీఫ్ మెడికల్ ఆఫీసర్ హ్యాడ్ నాట్ బీన్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ ఫర్ దీస్ పీపుల్ అండ్ హీ న్యూ ఇట్. పాపం ఈ పెద్ద డాక్టర్ గారు చాలా ప్రయత్నించాడు, ఆయనే చేతులు ఎత్తేసాడు, తెలిసి ఆయనకి ఇంకేం వల్ల కాదని. సో హీ థాట్ మేబీ బైదుల్ కుడ్ హెల్ప్. అమ్మో ఈ నీరు చిటకా వైద్యాలు ఉన్నాయి, ఇది ఏమైనా పని చేస్తుందేమో పాపం వాడికని ఆయనకు ఒక ఆశ. బైదుల్ said he would have to ask బాబా, ఏమండో మీరు అలాగా అంత సులువు కాదు, నేనేదో మీరు రమ్మంటే ఆయన పర్మిషన్ అడిగి వచ్చాను, కానీ ఇలా వైద్యం చేసేయాలంటే ఆయన పర్మిషన్ తీసుకుని కానీ నేను చేయడానికి కుదరదని చెప్పాడు. బైదుల్ ఆస్కర్ బాబా. మళ్ళీ బైదుల్ వెనక్కి వచ్చాడు, బాబాని ఇలా చెప్పాడు, ఆ పెద్ద డాక్టర్ గారు ఆయన వలగాని కేసులన్నీ నన్ను తగ్గించమని అడిగాడు అని బాబాకి చెప్పాడు. అండ్ సిన్స్ ఇట్ వాజ్ ద చీఫ్ మెడికల్ ఆఫీసర్ హూ సజెస్టెడ్ ఇట్, who came to Baidul and asked him to make rounds with him, Baba gave him permission. నువ్వంతకు నువ్వు వెళ్ళలేదు కదా, వాడే నిన్ను వచ్చి బతిమాలాడు కదా, సరే వెళ్ళు రౌండ్స్ చేయి. This of course only made Neelu and Donkin all the more outraged when they heard about this, but they could not say anything because Baba had told Baidul to do this. బాబా పర్మిషన్ ఇచ్చేసాడు, బైదులు వెళ్ళిపోయాడు. ఈ కౌరు తెలిసింది ఈ పెద్ద డాక్టర్లు ఇద్దరికి, నీలుకి డాంకిని. అమ్మ కొంప ముంచేస్తాడు వీడు, జనరల్ హాస్పిటల్లోకి జ్వరబడిపోయి వాళ్ళందరికీ వైద్యం చేసి ఎవడో డామ్ అంటే ఏమైపోద్ది, ఇదంతా ఆశ్రమానికి ఎంత చెడ్డ పేరు ఇదంతా అని వాళ్ళకి భయపడు. కానీ బాబా పర్మిషన్ ఇచ్చేసాడని తెలిసింది, ఇంకేం చేస్తారు, గప్చిప్గా ఊరుకున్నారు. సో ఈచ్ డే బైదుల్ అండ్ ద చీఫ్ మెడికల్ ఆఫీసర్ వుడ్ మేక్ రౌండ్స్ ఇన్ ది హాస్పిటల్. సో ప్రతిరోజు పొద్దున్నే వెళ్ళడం ఇతను, బాబా పర్మిషన్ ఇచ్చి వెళ్ళి పర్వాలేదని. ఆ మెడికల్ ఆఫీసర్ గారు ఈయన చేయి పట్టుకొని తీసుకెళ్ళడం లోపలికి, వాళ్ళందరికీ వైద్యం చేయిస్తూ ఉండడు. ఇలాగ ప్రతిరోజు ఇది జరుగుతుంది. బైదుల్ వుడ్ వేర్ హీ యూజువల్ బ్లాక్ కోట్ విత్ హిస్ పాకెట్స్ స్టఫ్డ్ విత్ హిస్ ఓన్ స్పెషల్ పిల్స్ అండ్ దే వుడ్ వాక్ ఫ్రమ్ బెడ్ టు బెడ్. ఓ పాత కోటు ఉంటుంది ఈ బైదుల్కి, ఆ జేబుల నిండా ఏవో మాత్రలు తయారు చేసి కుక్కేస్తూ ఉంటాడు అనమాట. ఒక పేషెంట్ దగ్గరికి వెళ్ళగానే ఈ లోపల నుంచి ఈ సంచి తీయడం, ఆ మాత్ర తీసి వాడి నోట్లో వేయడం, ఇలా ఒక్కొక్క మంచం దగ్గర నుంచి ఒక్కొక్క మంచం, అలాగా అందరికీ వైద్యం చేస్తూ. దిస్ ఈజ్ ఎ స్పెషల్ డాక్టర్ ఫ్రమ్ ఇరాన్ హూ హెస్ గ్రేషియస్లీ కన్సెంటెడ్ టు అసిస్ట్ మీ, ది CMO వుడ్ సే యాజ్ ఇఫ్ హీ ఇంట్రొడ్యూస్డ్ బైదుల్ టు ది పేషెంట్స్. అలా చెప్పారు, ఈయన ఇరాన్ నుంచి వచ్చిన పెద్ద డాక్టర్, మన మీద దయతో ఆయన అంగీకరించాడు. ఆయన అంచేది మీరు ఆశామాషి అనుకోకండి, జాగ్రత్త, మీ జబ్బులన్నీ చెప్పుకోండి, ఆ ఇచ్చిన మందులు జాగ్రత్తగా వేసుకోండి అని పరిచయం చేసేవాడు ఆ డాక్టర్ గారు. అండ్ బైదుల్స్ హీరింగ్ వాజ్ సచ్, దిస్ ఈజ్ వాట్ ఐ వాజ్ ట్రయింగ్ టు ఇంప్రెస్ అపాన్ యూ దట్ ఎవ్రీ వన్ యాక్సెప్టెడ్ హిమ్. అంటే బైదుల్ నడిచి తీరు, ఆ చూసే విధానం ఎలా ఉంటుందంటే అందరూ గౌరవించవలసిందే. అంత హుందాగా గంభీరంగా ఉంటాడు, ఆశామాషిగా ఉండడు అతను, బట్టలు మాసిపోయి ఉండొచ్చు కాక. అంచేత అందరూ కూడా చాలా గౌరవంగా ఓహో ఎంత దయ అని వాళ్ళు వెంటనే ఆ మందులు తీసుకుంటూ ఉండేవారు. హిస్ క్లోజ్ మే హ్యావ్ బిన్ షాబీ బట్ హీ హెల్డ్ హిమ్సెల్ఫ్ విత్ సచ్ డిగ్నిటీ దట్ నో వన్ అబ్జెక్టెడ్ టు హిస్ బీయింగ్ దేర్. ఏ బృందంలో ఉన్నా సరే బైదుల్ ఉన్నాడంటే అందరూ ఓహో అనేవారు తప్ప ఇది ఈయనెవడండి అని ఎవడో అనలేకపోయేవారు, అంత హుందాగా ఉండేవారు. బైదుల్ వుడ్ ఆస్క్ ద పేషెంట్ ఎ ఫ్యూ క్వశ్చన్స్. ఏంటి చెప్పనేవాడు, నొప్పి ఎప్పుడు వస్తుంది నీకు, ఎలాంటి టైంలో వస్తుంది, ఇలాగేవో ప్రశ్నలు వేసేవాడు. రీచ్ ఇన్ టు వన్ ఆఫ్ హిస్ 4 ప్యాకెట్స్. ఈ 4 జేబుల నిండా పొట్లాలు ఉండేవి, ఈ మాత్రలు కట్టినవి. ఈ లాగివాడు బయట ఏదో ఓ జేబులు వచ్చి ఓ మాత్ర పీకివాడు బయటికి. పులౌట్ ఏ పిల్, టేక్ బాబాస్ నేమ్, బాబా 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 అనుకునేవాడు. అండ్ టాస్ ఇట్ డౌన్ ద పేషెంట్స్ థ్రోట్, తెరునోరనేవాడు ఇలా వేసేవాడు మింగి. అండ్ యూ వోంట్ బిలీవ్ ఇట్ బట్ ది ఎఫెక్టెడ్ క్యూర్ ఆఫ్టర్ క్యూర్ ఆఫ్టర్ క్యూర్. అందరికీ తగ్గిపోవడం మొదలెట్టింది. మొత్తం హాస్పిటల్లో వీళ్ళందరూ డిశ్చార్జ్ అయిపోవడం మొదలెట్టారు, తగ్గిపోతారు అందరికి కూడా. హీ ఎంప్టీడ్ ది హాస్పిటల్, యూ మే సే. హాస్పిటల్ మొత్తం ఖాళీ అయిపోయింది, వెళ్ళిపోయి అందరూ కూడా తగ్గిపోయి. సో వన్ ఫైన్ డే, నో ఇట్ వాజ్ ఎ నైట్ టైం, ఒకనాడు రాత్రి. ఐ రిమెంబర్ బికాజ్ ఇట్ వాజ్ పెండూస్ బర్త్డే. ఆవేళ నాకు బాగా జ్ఞాపకం, ఎందుకంటే పెండు పుట్టినరోజు ఆవేళ. ఇట్ మస్ట్ బి అరౌండ్ 7:30 at night, రాత్రి 7:30 అయింది టైమ్. అండ్ వీ వర్ ఆల్ సిట్టింగ్ అరౌండ్ ద రూమ్.
ఆ గది బయట మేమంతా కూర్చుని ఉన్నాం. దేర్ వాజ్ గుస్తాజీ, పెండు, డాంకిన్, నీలు, మురళీకాలే అండ్ మేమంతా ఈ మండలి వాళ్ళు అనమాట. అంతా కూర్చుని మాట్లాడుకుంటున్నాం ఏదో. వీఆర్ ఆల్ దేర్ రిమెంబరింగ్ పెండూస్ బర్త్డే అండ్ గ్రంబ్లింగ్ because there were no sweets or special preparations and we could not celebrate it properly when there was a knock at the door. ఈవేళ పెండు బర్త్డే కానీ బాబా డబ్బులు ఇవ్వలేదు, స్వీట్లు లేవు, ఏమీ లేరు, బొత్తిగా ఏమీ లేకుండా అయిపోయింది. ప్రతి వాడు పుట్టినరోజుకి ఆయన జ్ఞాపం పెట్టుకుని స్వీట్లు పంపించేవారు. ఏమిటో ఈవేళ ఇలా అయిపోయింది అనుకుంటున్న మాటల్లో ఎవడో వచ్చి తలుపుకుంటాడు. ఏ సర్వెంట్ ఆల్ డ్రెస్డ్ అప్ ఇన్ లివరీ వాజ్ దేర్. వాడు ఏదో ఇలా బెల్ల పెట్టుకుని వస్తారు కదా బంట్రోతులు, కలెక్టర్కి వీళ్ళకి వచ్చి ఉంటారు. అలా ఎవడో ఉన్నాడు ఒకడు తలుపుకు తీయగానే. అండ్ హోల్డింగ్ ఎ ట్రే ఇన్ హిజ్ హ్యాండ్స్ దట్ ఈస్ సమ్ సార్ట్ ఆఫ్ గిఫ్ట్ రెస్టింగ్ అని ఇట్. ఓ ట్రే పట్టుకుని ఉన్నాడు, దానిలో పెద్ద ప్యాకెట్ ఏదో అందంగా ప్యాక్ చేసి ఉంది. ఈజ్ ద డాక్టర్ హియర్? అయ్యా డాక్టర్ గారు ఇక్కడ ఉన్నారా అని అడిగాడు వాడికి. ఐ హ్యావ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ ది CMO ఫర్ హిమ్. హాస్పిటల్ చీఫ్ ఆయన పంపించారండి గిఫ్ట్ ఇమ్మని అన్నాడు. న్యాచురల్లీ నీలు గాట్ అప్ అండ్ వెంట్ టు ది సర్వెంట్ హూ సెడ్ నో నాట్ యూ, ఈజ్ దేర్ అనదర్ డాక్టర్ హియర్. వెంటనే మరి డాక్టర్ అంటే నీలువే డాక్టర్. అక్కడ గబుక్కులు లేచి ముందుకెళ్ళాడు. మీరు కాదు, నువ్వు డాక్టర్ అయితే ఇంకొక డాక్టర్ ఉండాలి, ఆయన కావాలి నాకు అన్నాడు. దెన్ హూ డూ యూ వాంట్? డాన్ ఆసరు. వెంటనే డాన్ వచ్చాడు ముందు. ఆయన కాదంటున్నా మరి ఎవరు కావాలి నీకని అడిగాడు డాన్ వచ్చి. ది సర్వెంట్ లుక్డ్ అరౌండ్ ద రూమ్ అండ్ దెన్ హీ స్పాటెడ్ బైదుల్ సిట్టింగ్ దేర్. ఆ గేట్ దగ్గర కూర్చున్నాడు కుర్చీలో బైదుల్. ఆయన చూసాడు, ఇలా బైదుల్ చూసాడు. దేర్ ఈజ్ ద డాక్టర్ ఐ వాంట్. అగో ఆయన కావాలి నాకు అన్నాడు. అండ్ హీ వెంట్ అప్ టు బైదుల్ టు గివ్ హిమ్ ది గిఫ్ట్ అని అంటూనే గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోయి ఆ గిఫ్ట్ బైదుల్కి ఇచ్చేశాడు. దిస్ వాజ్ ద లాస్ట్ స్ట్రా ఫర్ నీలు అండ్ డాంకిన్ అండ్ గేవ్ బైదుల్ ద లాస్ట్ లాఫ్ యాజ్ ఇట్. ఈ నీలుకి డాంకిన్కి ఆఖరి దెబ్బలు పడింది. ఇతనికి సన్మానం కూడా అందరినీ తగ్గించేయడం, పంపించేయడం. ఈ బైదుల్ చాప్టర్ క్లోజ్.